సో మనం ఈరోజు ఇండెక్సెస్ గురించి డిస్కస్ చేస్తాం. సో మనకి జనరల్ గా ఇంటర్వ్యూలో ఇండెక్సెస్ పైన జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ ఇండెక్సెస్ అన్నా, సో అందులో ఉన్న డిఫరెంట్ క్వశ్చన్స్ మీకు అన్ని చెప్తాను నేను. ఇండెక్సెస్ లో ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అనేసి. సో వాటి గురించి అడిగారంటే మినిమం మనం 10 minutes అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట. ఓకేనా, అంత థియరిటికల్ గా మనం చెప్పొచ్చు మొత్తం. ఓకేనా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే జనరల్ గా ఇండెక్సెస్ పైన క్వశ్చన్ అడిగారంటే ఆల్మోస్ట్ మనం లక్కీగా ఫీల్ అవ్వచ్చు. లైక్ మనం ఇంటర్వ్యూ టైం తినేయచ్చు అనమాట. ఒక 10 to 15 minutes ఈజీగా టైం మనము కన్జ్యూమ్ చేసేయచ్చు వాళ్ళ టైం. ఓకేనా, బట్ ఈ ఇండెక్సెస్ పైన క్వశ్చన్ లేకుండా అయితే ఏ ఇంటర్వ్యూ ఇంతవరకు కంప్లీట్ అవ్వదు. ఓకేనా అండి. సో ఇప్పుడు ఇండెక్సెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇండెక్సెస్ ఏంటంటే బేసిక్ గా జనరల్ గా దీని పర్పస్ ఏంటి, మెయిన్ గా ఇండెక్సెస్ పర్పస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చిన్నప్పుడు టెక్స్ట్ బుక్స్ చూసే ఉంటాం కదా జనరల్ గా. సో మనకు అకాడమిక్స్ టెక్స్ట్ బుక్స్, అందులో మనకి ఇండెక్స్ పేజ్ అని స్టార్టింగ్ లో ఉంటుంది, అవునా అండి? సో దాని వల్ల యూజ్ ఏంటి చెప్పండి. బ్రీఫింగ్ ఉంటుంది కదా మొత్తం. ఓకే, సో ఇప్పుడు మా జనరల్ గా ఓకే, ఇండెక్స్ లో మనకి ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని పేజెస్ ఎక్కడ ఉంటాయో వాటి అడ్రసెస్ అనేది మనకి ఇండెక్స్ పేజ్ లో ఉంటుందా? లైక్ ఇప్పుడు ఒక చాప్టర్ కి వెళ్ళాలంటే మనం ఆ చాప్టర్ కి సంబంధించిన డైరెక్ట్ అడ్రస్, పేజ్ నెంబర్స్ అనేది మనకి ఇండెక్స్ పేజ్ లో మెన్షన్ చేసి ఉంటారు, అవునా? సో ఇప్పుడు ఆ పేజ్ ఉండడం వల్ల మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ బుక్ లో సమ్ 500 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. సో అందులో మీరు ఒక 100th చాప్టర్ కి వెళ్ళాలి, ఓకేనా? సో అలాంటప్పుడు మీరు ఇండెక్స్ పేజ్ కి వచ్చి ఆ పర్టికులర్ చాప్టర్ ఏ పేజ్ లో ఉండేది అనేది మీరు ఇండెక్స్ పేజ్ లో చూస్తే, సో చూసుకొని డైరెక్ట్ గా మీరు ఆ పర్టికులర్ చాప్టర్ కి వెళ్ళొచ్చు వితౌట్ టర్నింగ్ ఆల్ ద పేజెస్, అవునా? సో అప్పుడు మనకి అక్కడ ఏం జరుగుతుంది? సో మనకు అక్కడ ఉన్న బెనిఫిట్స్ ఏంటి? టైం సేవ్ అవుతుంది. అంతే కదా. సో మనకి అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది, ఈజీగా మనం ఆ పర్టికులర్ డేటాని ఫాస్ట్ గా చూడగలుగుతున్నాం, అంతే కదా. సో సేమ్ థింగ్ అన్నమాట, మనకి ఇక్కడ కూడా అదే జరుగుతుంది, ఓకేనా, ఇండెక్సెస్. బట్ ఇక్కడ ఏంటంటే మనం డేటాబేస్ లోని డేటా చూడడానికి, సో ఇక్కడ మెయిన్ గా మన ఇండెక్సెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మీరు ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారంటే ఆ పర్టికులర్ టేబుల్ లోని డేటాను చూడడానికి, ఓకేనా, డేటా అనేది మనం ఫాస్ట్ గా చూడడానికి ఇక్కడ ఇండెక్సెస్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకే, సో జనరల్ గా డెఫినేషన్ ఏంటంటే ఇండెక్సెస్ ఆర్ యూజ్డ్ టు రిట్రీవ్ ద డేటా వెరీ ఫాస్ట్. ఓకేనా అండి. సో అదే మెయిన్ పర్పస్ అదనమాట. సో ఎప్పుడైతే మనం డేటాను ఫాస్ట్ గా రిట్రీవ్ చేయాలనుకుంటామో అప్పుడు మనం ఇండెక్సెస్ అనేది టేబుల్ పైన క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు జనరల్ టేబుల్ పైన అంటే స్పెసిఫిక్ గా చెప్పాలంటే మనం కాలమ్స్ పైన ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకేనా. ఇప్పుడు ఈ కన్స్ట్రెంట్స్ తీసుకున్నా విల్ బి క్రియేటింగ్ కన్స్ట్రెంట్స్ ఆన్ టాప్ ఆఫ్ టేబుల్ అంటాం, బట్ స్పెసిఫిక్ గా మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం? కాలమ్స్ పైన. సో సిమిలర్ వే అన్నమాట, ఇండెక్సెస్ కూడా విల్ బి క్రియేటింగ్ ఆన్ టాప్ ఆఫ్ ది కాలమ్స్. ఓకేనా అండి. సో ఇప్పుడు మనం జనరల్ గా రియల్ టైమ్ లో రిక్వైర్మెంట్ ఎప్పుడు మనకి అంటే మనం ఎప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేయాలి అనేది మనకి ఎట్లా అర్థం అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు తక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉంటే పర్లేదు మన టేబుల్లో, సమ్ లైక్ 10,000, 20,000, 30,000 ఇలా ఉంటే కౌంట్ మనకి డేటా అనేది ఫాస్ట్ గానే రిట్రీవ్ చేయొచ్చు. ఒకవేళ మనకి రియల్ టైమ్ లో సమ్ లాక్స్ కానీ ఒక 30 lakhs, 40 lakhs, 50 lakhs లేకపోతే క్రోర్స్ కూడా అవ్వచ్చు. సో అంత రికార్డ్స్, అంత అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడు మీరు ఆ పర్టికులర్ క్వరీ పైన సమ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి ఆ టేబుల్ లో డేటా చూడాలి అంటే మనకి క్వరీ ఎగ్జిక్యూషన్ టైం తీసుకుంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మనకి ఏదైనా క్వరీ ఎగ్జిక్యూట్ చేసినామంటే మనకి ఎగ్జిక్యూటింగ్ లో ఉంటుంది కదా. సో ఇప్పుడు వరకు మనకి ఇంతవరకు మనం చూసినాం, ఇక్కడ మనకున్న డేటా బట్టి మనకి ఎప్పుడు ఫాస్ట్ గానే డేటా వచ్చేస్తుంది, ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనకు అవుట్పుట్ వస్తుంది. కానీ అక్కడ ఏంటంటే లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 1 hour, 2 hours, 3 hours టైం కూడా పడుతుంది జస్ట్ ఒక టేబుల్ లో డేటా చూడడానికి, ఎందుకంటే అక్కడ క్రోర్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి, ఓకేనా. సో అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ టేబుల్ లోని ఒక కాలమ్ తీసుకొని ఆ కాలమ్ పైన మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే 1 hour ఎగ్జిక్యూట్ అయ్యే క్వరీ ½ an hour లో మనకి రిజల్ట్ చూపిస్తుంది. అప్పుడు మనకి అక్కడ టైం అనేది సేవ్ అవుతుందా? సో ఆ టైం సేవ్ అవడంతో సో టైం సేవ్ అయిందంటే ఆటోమేటిక్ గా ఆ క్వరీ యొక్క పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసినట్టే మనం, ఓకేనండి. సో అలాంటి కేసెస్ లో మనం ఇండెక్సెస్ అనేది క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో అది. సో ఇప్పుడు మనకి ఇండెక్సెస్ లో జనరల్ గా సీక్ అండ్ స్కాన్ అని 2 terms ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇది చూస్తే ఇక్కడ మీకు సీక్ అండ్ స్కాన్ అని 2 terms ఉన్నాయా? సో ఇక్కడ ఒక టేబుల్ ఉంది, జస్ట్ రఫ్ గా వేసేది. సో ఇక్కడ మనకి 5 columns ఉన్నాయి, 5 rows ఉన్నాయి, ఓకేనా.
సో ఇందులో మనకి సీక్ అండ్ స్కాన్ అనే టర్మ్స్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లో వినిపిస్తూనే ఉంటుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేసినావంటే ఆ క్వరీ వెనకాల జరిగే ప్రాసెస్ మొత్తం ఇండెక్సెస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఈవెన్ ఫర్ ఇంటర్వ్యూలో అయినా మన అండర్స్టాండింగ్ పర్పస్ కైనా. ఓకేనా? సో ఆ బ్యాక్ ఎండ్ లో ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేస్తున్నామంటే ఆ పర్టికులర్ క్వరీ యొక్క ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ తెలుసుకునేటప్పుడు మనకి ఈ సీక్ అండ్ స్కాన్ అనే టర్మ్స్ వినిపిస్తుంది. ఓకేనా? చూస్తుంటాం మనం. ఓకేనా? సో ఇప్పుడు స్కాన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టేబుల్ లో నాకు ఈ పర్టికులర్ థర్డ్ రికార్డ్ కావాలి. ఓకేనా? ఈ థర్డ్ రికార్డ్ ఫెచ్ చేయాలి. ఓకేనా? ఈ థర్డ్ రికార్డ్ ఫెచ్ చేయాలి అంటే సో ఇదేం చేస్తుంది, మనకి అవుట్పుట్ లో ఏం కనిపిస్తుంది, డైరెక్ట్ మనకి ఈ థర్డ్ రికార్డ్ అనేది అవుట్పుట్ లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా? బట్ ఇక్కడ స్కాన్ అనేది జరిగింది అంటే ఆ పర్టికులర్ క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి మనకి స్కాన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయింది అంటే ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో స్కాన్ పర్ఫామ్ అయింది అంటే దానికి మీనింగ్ ఏంటంటే సో అది టేబుల్లో ఉన్న ప్రతి రికార్డ్ ని ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ ని స్కాన్ చేసి తర్వాత మనకి ఏదైతే రికార్డ్ మనం కావాలనుకుంటామో ఐ మీన్ మనం ఏదైతే ఫిల్టరేషన్స్ లో అప్లై చేసింటామో ఆ తర్వాత ఆ పర్టికులర్ రికార్డ్ ని అవుట్పుట్ లో చూపిస్తుంది. స్కాన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ స్కాన్ ఆల్ ద రికార్డ్స్ ఇన్ ద టేబుల్ అండ్ దెన్ ఇట్ విల్ ఫెచ్ ద పర్టికులర్ రికార్డ్. ఓకేనా అండి? అర్థమైందా? సో అదే సీక్ అనేది అనుకో ఒకవేళ ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో మనం క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో సీక్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అయింది అంటే దానికి మీనింగ్ ఏంటంటే సో డైరెక్ట్ గా మనం ఏదైతే ఫిల్టరేషన్ లో అప్లై చేసి ఉంటామో వేర్ క్లాస్ లో సో ఆ పర్టికులర్ రికార్డ్ డైరెక్ట్ గా ఫెచ్ చేసి మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది వితౌట్ స్కానింగ్ ఆల్ అదర్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. అర్థమైందా అండి? ఓకేనా? సో స్కాన్ అంటే ఏం లేదు, జస్ట్ మన టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ ని స్కాన్ చేసి తర్వాత మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ రికార్డ్ అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది. అదే సీక్ అంటే డైరెక్ట్లీ ఇట్ విల్ గో అండ్ ఫెచ్ దట్ పర్టికులర్ రికార్డ్. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనకి టేబుల్ పైన మనం ఇక్కడ ఏ ఇండెక్స్ క్రియేట్ చేయలేదు, ఐ మీన్ ఏ కాలం పైన మనకి ఇండెక్స్ లేదు. ఓకేనా? సో ఇండెక్స్ క్రియేట్ చేయలేదు అంటే ఆ పర్టికులర్ టేబుల్ ని జనరల్ గా హీప్ టేబుల్ అంటాం. ఓకేనా? సో ఈ హీప్ టేబుల్ అంట. సో మళ్ళీ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్ గా మనకి ఇండెక్స్ క్రియేట్ చేయలేదు అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ చూసినప్పుడు సీక్ అండ్ స్కాన్ నే జనరల్ గా టేబుల్ స్కాన్ అండ్ దెన్ టేబుల్ సీక్ అని కూడా అంటాం. ఓకేనా? సో ఒకవేళ మనం ఈ పర్టికులర్ టేబుల్లో ఏదో ఒక కాలం పైన ఇండెక్స్ క్రియేట్ చేసాము అనుకోండి. సో ఇండెక్స్ ఇప్పుడు మనకి ఇండెక్సెస్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదో ఒక ఇండెక్స్ అనేది మనం ఏదో ఒక పర్టికులర్ కాలం పైన మనం క్రియేట్ చేసాము అంటే అప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో స్కాన్ అండ్ సీక్ అని మనకి కనిపించిందంటే వాటినే జనరల్ గా ఇండెక్స్ స్కాన్ అండ్ ఇండెక్స్ సీక్ అని కూడా అంటాం. ఇన్ కేస్ ఎప్పుడు ఇండెక్స్ అనేది మనకు ఏదో ఒక కాలం పైన క్రియేట్ చేసి ఉంటే. ఓకేనా? సో ఆ టర్మ్స్ అనేవి మనకి రియల్ టైమ్ లో వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకనేసి వాటిని చెప్తున్నాం వాటి గురించి. ఓకేనా అండి? సో ఇప్పుడు నోట్స్ రాసుకోండి. ఫస్ట్ ఇండెక్సెస్ అని హెడ్డింగ్ పెట్టుకోండి మీనింగ్. ఓకే. So indexes are used to reach the data faster. Next point, indexes will be created on top of table. Bracket columns. So once more. Second point. Indexes will be created on top of table. In brackets, columns పైన క్రియేట్ చేస్తామని మెన్షన్ చేసుకోండి. Next point, by using indexes, we can able to improve the query performance.
నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. ఇఫ్ we have less amount of data, if we have less amount of data, then it is fine to retrieve the data. If we have less amount of data, then it is fine to retrieve the data. Comma. If we have huge amount of data, then query execution will become slow. Then query execution will become slow. Full stop. So at this point of time, we will go for indexes. Next point. Non-indexed table is called as heap table. Non-indexed table is called as heap table. So bracket lo raskondi. If you don't have index on a table, if you don't have any index on a table, then the table is called heap table. So next side heading pettukondi, difference between seek and scan. So first side heading, table seek. So table seek definition raskondi. Whenever table seek operation is performed, it means it is trying to fetch the records. It is trying to fetch the records directly. It is trying to fetch the records directly instead of scanning all other records present in the table. Next, table scan. So next table scan gurinchi raskondi. Whenever table scan is performed means it is trying to fetch the records. It is trying to fetch the record by scanning all other records present in the table. It is trying to fetch the records by scanning all other records present in the table.
కంప్లీట్ అయిందండి. Yes. ఓకే, సో ఇక్కడ మనకి సీక్ ఫాస్టరా స్కాన్ ఫాస్టరా? Seek. సో ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అన్నమాట. లైక్ ఇండెక్సెస్ గురించి చెప్పమన్నప్పుడు సమ్ టైమ్స్ వాళ్ళు ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా మెన్షన్ చేస్తారు. లైక్ డిఫరెన్స్ బిట్వీన్ స్కాన్ అంటే ఏంటి, సీక్ అంటే ఏంటి, సో విచ్ వన్ ఈస్ ఫాస్టర్. ఓకేనా, సో నోట్ అని మెన్షన్ చేసుకొని పాయింట్ రాసుకోండి. టేబుల్ సీక్ ఈస్ ఫాస్టర్ దెన్ టేబుల్ స్కాన్. Because it will fetch the record directly. Once more repeat, please. Table seek is faster than table scan because it will fetch the record directly. Done, Andy? Yes. Okay. So next మనకు 3 different types of indexes ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మనకి ఆ 3 different types of indexes లో ఏ ఇండెక్స్ వాడినా కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటి, మనకి డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ అవ్వడం. ఓకేనా, మనకు ఫస్ట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది, అండ్ దెన్ వీ హ్యావ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, అండ్ దెన్ వీ హ్యావ్ కవరింగ్ ఇండెక్స్. సో మనకి 3 types of indexes ఉన్నాయి. ఓకేనా, సో ఈ 3 ఇండెక్సెస్ లో ఏది యూజ్ చేసినా మనకి డేటా అనేది ఫాస్ట్ గా రిట్రీవ్ అవ్వడం కోసం యూజ్ చేస్తాం. ఓకేనా, సో ఫస్ట్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకేనా అండి, సో ఇప్పుడు మీరు ఒక టేబుల్ లోని ఒక కాలం పైన మీరు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేశారు అంటే, సో అప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ కాలం లోని డేటా అనేది సార్ట్ అవుతుంది అనమాట ఇన్ ఫిజికల్ ఆర్డర్. ఓకేనా, సో ఇప్పుడు మీకు ప్రైమరీ కీ చెప్పినప్పుడు కూడా ఒక పాయింట్ చెప్పింటాడు, లైక్ వెన్ ఎవర్ యూ క్రియేట్ ప్రైమరీ కీ ఆటోమేటికలీ ఇన్ ద బ్యాక్ ఎండ్ క్లస్టర్ ఇండెక్స్ విల్ బి క్రియేటెడ్. ఓకేనా, సో దానికి మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ కూడా మనకి ప్రైమరీ కీ ఏం చేస్తుంది జనరల్ గా, సో అక్కడ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ అవుతోంది అంటే అక్కడ మనకి ఫిజికల్ గా డేటా సార్ట్ అవ్వడానికి యూజ్ అవుతాం. ఓకేనా, సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట, మీరు క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేశారు అంటే డేటా అనేది ఫిజికల్ ఆర్డర్ లో సార్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే వీ కెన్ క్రియేట్ ఓన్లీ వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఆన్ టాప్ ఆఫ్ ది టేబుల్ లైక్ ప్రైమరీ కీ. సో ఇప్పుడు ప్రైమరీ కూడా మనం ఒకటే కదా క్రియేట్ చేయగలం ఒక టేబుల్ పైన. సో ఎందుకు క్రియేట్ చేయలేమండి, తెలుసు కదా మీకు ఆ పాయింట్. లైక్ మల్టిపుల్ ప్రైమరీ కీస్ మనం ఒక టేబుల్ పైన ఎందుకు క్రియేట్ చేయలేము, రీజన్ తెలుసు కదా. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారనమాట, సో 2 ప్రైమరీ కీస్ నాట్ అలౌడ్, 2 క్లస్టర్ ఇండెక్స్ నాట్ అలౌడ్ అని. సో ఎందుకు అంటే రీజన్ ఎవరికైనా తెలుసా? సో ఎందుకు అంటే మనకి ఇప్పుడు సార్టింగ్ ప్రాపర్టీ ఉంది కదా, ఇప్పుడు మీరు క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినా సరే, ప్రైమరీ కీనే తీసుకున్నా, మీరు ప్రైమరీ కీ క్రియేట్ చేశారంటే ఆ పర్టికులర్ కాలం పైన ఏ ప్రాపర్టీస్ అప్లికబుల్ అయితే, లైక్ నల్ వాల్యూస్ అలో చేయదు, డూప్లికేట్స్ అలో చేయదు, అండ్ దెన్ డేటా అనేది సార్ట్ అవుతుంది. కరెక్టా? సో ఇప్పుడు మనకు డేటా అనేది సార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మీరు ఒక్క కాలం పైన మీరు డేటా అనేది సార్ట్ అయిందంటే దానికి తగినట్టుగా అంటే అకార్డింగ్ టు దట్ కాలం, సో మిగతా రికార్డ్స్ కూడా మనకి సార్ట్ అయింటాయా, మిగతా కాలమ్స్ డేటా కూడా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఏం చేస్తారు, సెకండ్ ఇంకొక కాలం పైన మళ్ళీ ప్రైమరీకి క్రియేట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మళ్ళీ ఆ పర్టికులర్ కాలం కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని అప్లికబుల్ కదా, లైక్ మళ్ళీ సో అప్పుడు మళ్ళీ సార్టింగ్ అనేది జరిగితే అప్పుడు డేటా అనేది ఏమవుతుంది, షఫుల్ అయిపోతుంది కదా, కరెక్ట్ గా ఉన్న డేటా అంతా రివర్స్ అయిపోతుంది కదా, ఐ మీన్ షఫుల్ అవుతుంది అంతా. మీరు ఒకసారి కాంటాక్ట్ ట్రై చేయండి అయినా. ఓకేనా, సో అదే అనమాట, అందుకనేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినారు. ఎక్కడైతే సార్టింగ్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుందో ఆ పర్టికులర్ ప్రాపర్టీ కావచ్చు, ఫంక్షన్ కావచ్చు, ఏదైనా సరే, సో దాన్ని మల్టిపుల్ క్రియేట్ చేయలేమన్నమాట. ఓకేనా, లైక్ క్లస్టర్ ఇండెక్స్ కూడా మనం మల్టిపుల్ క్రియేట్ చేయలేం, ఓన్లీ వీ కెన్ క్రియేట్ వన్ క్లస్టర్ ఇండెక్స్ ఆన్ టాప్ ఆఫ్ వన్ టేబుల్. ఓకేనండి. సో నెక్స్ట్ ఏంటంటే, సో మెయిన్ థింగ్ ఇప్పుడు మీరు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేశారు ఒక టేబుల్ పైన అంటే, సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ స్ట్రక్చర్ ఇన్ ద బ్యాక్ ఎండ్. సో అది ఎలా అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మొత్తం ఏంటంటే మొత్తం మనకు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతా ఉంది ఆ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవడం అంటే ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇది మొత్తం. ఓకేనా అండి, సో రియల్ టైమ్ లో అయితే మనం జస్ట్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం అంతే, ఒక సింగిల్ లైన్ క్వరీ అంతే ఇండెక్స్ క్రియేట్ చేయడం అనేది. ఓకేనా, బట్ ఇదంతా ఏంటంటే మన బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, మీరు ఒక ఇండెక్స్ క్రియేట్ చేస్తారంటే సో వెనకాల సీక్వెల్ సర్వర్ లో జరిగే ప్రాసెస్ ఏంటి, ఓకేనా, ఆ ప్రాసెస్ గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ దెన్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకే,
నేను జస్ట్ ర్యాండమ్ గా ఏదో ఒక డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకు ఒక టేబుల్ ఉంది. సో అందులో సమ్ 4 కాలమ్స్ విత్ సమ్ 1000 రికార్డ్స్ అనుకుందాం. ఓకేనా అండి? సో ఈ టేబుల్ పైన మనం ఏదో ఒక కాలం పైన ఇప్పుడు ఈ టేబుల్ ఏమంటాం చెప్పండి? సో ఈ టేబుల్ పైన మనం ఏ ఇండెక్స్ క్రియేట్ చేయలే, ఐ మీన్ ఏ కాలం పైన మనం ఏ ఇండెక్స్ క్రియేట్ చేయలేదు. సో ఇప్పుడు ఈ టేబుల్ ఏమనొచ్చు మనం? హీప్ టేబుల్ అంటాం. ఓకేనా జనరల్ గా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ లోని ఒక కాలం పైన మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కాలం 1 పైన మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసాం అనుకున్నాం. ఓకేనా? Hip table. Okay. ఇప్పుడు మనం ఒక టేబుల్ పైన ఫర్ ఎగ్జాంపుల్ కాలం 1 పైన మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసాం అనుకోండి. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్ అనేది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో మనం ఒక టేబుల్ లోనే ఒక కాలం పైన ఇండెక్స్ క్రియేట్ చేసాము అంటే సో ఆ పర్టికులర్ టేబుల్ అనేది ఇంకొకసారి అంటే డిస్కనెక్ట్ అయిందా? ఒక్క సెకండ్. కనిపిస్తుందా అండి స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక టేబుల్ లోని ఒక కాలం పైన మీరు క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేశారనుకోండి. అప్పుడు బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుందంటే ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ రెప్లికా ఇస్ నథింగ్ బట్ ఒక కాపీ అన్నమాట. ఓకేనా? ఇంక్లూడింగ్ ఆల్ ద కాలమ్స్. ఇంకొక టేబుల్ కంప్లీట్ టేబుల్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? ఇంక్లూడింగ్ ఆల్ ద కాలమ్స్ ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అలాంగ్ విత్ డేటా మొత్తము క్రియేట్ చేసుకుంటుంది. బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఈ టేబుల్ ఏమంటాం మనము? ఇండెక్స్ టేబుల్ అనొచ్చా? ఎందుకంటే మనం ఇండెక్స్ క్రియేట్ చేసాం కాబట్టి ఒక కాలం పైన. ఓకేనా? ఏ కాలం పైన ఒక ఇండెక్స్ ఉంది అంటే ఆ టేబుల్ ని ఇండెక్స్ టేబుల్ అనొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ మెయిన్ టేబుల్ కి మనకి ఇండెక్స్ టేబుల్ కి తేడా ఏంటి అంటే సో మీరు ఇండెక్స్ అనేది ఒక కాలం పైన క్రియేట్ చేశారు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఈ కాలం 1 పైన మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసాం కదా. సో ఈ కాలం 1 లో ఉన్న ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కి ఒక అడ్రస్ ని అసైన్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దాన్నే జనరల్ గా రో ఐడి అంటాం. ఓకేనా? దాన్ని జనరల్ గా RID అని డినోట్ చేస్తారు. సో ఇప్పుడు RID1 ఫస్ట్ రికార్డ్ కి RID1 అనే అడ్రస్ అపెండ్ అవుతుంది. ఓకేనా? లైక్ మనకి క్లస్టర్డ్ ఇండెక్స్ కాలం లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ప్రతి వాల్యూకి సో అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? సో దాన్ని జనరల్ గా RID తో డినోట్ చేస్తారు. సో అలా మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ 1000 రికార్డ్స్ కి మనకి ప్రతి రికార్డ్ కి ఒక అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఇప్పుడు ఈ అడ్రసెస్ అనేది అసైన్ అవ్వడం వల్ల మనకు అక్కడ జరిగే యూజ్ ఏంటి? ఇక్కడ మనకి అడ్రసెస్ అనేవి అసైన్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ జరిగే యూజ్ ఏంటి? ఎనీ ఐడియా? లైక్ ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇండెక్స్ పేజ్ లో ఏదైతే అడ్రస్లు ఉంటాయో అంటే ప్రతి పేజ్ యొక్క అడ్రస్ మనకి ఇండెక్స్ పేజ్ లో ఉంటుందని చెప్పుకున్నాం కదా.
లైక్ అడ్రస్ ఉండడం వల్లే కదా మనం ఆ డేటా అనేది ఫాస్ట్ గా చూడగలుగుతున్నాం. సో సేమ్ అన్నమాట ఇక్కడ కూడా అదే అన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం ఏదైతే ఇండెక్స్ క్రియేట్ చేసామో ఒక కాలం పైన, ఆ కాలం లో ఉన్న ప్రతి వాల్యూకి, ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒక అడ్రస్ అనేది అసైన్ అవుతుంది. ఓకేనా? సో ఈ అడ్రసెస్ ఉండడం వల్ల మనం డేటా అనేది ఫాస్ట్ గా రిట్రీవ్ చేయగలం. ఓకేనా? సో ఈ అడ్రసెస్ అండ్ దెన్ ఈ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అనేది వి విల్ డిస్కస్ లేటర్. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఇక్కడ మెయిన్ టేబుల్ కి ఇండెక్స్ టేబుల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు మెయిన్ టేబుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు 100th రికార్డ్ కావాలనుకున్నాం అనుకోండి. సో అప్పుడు 100th రికార్డ్ కోసం మనం ఒక క్వెరీ రాస్తాం, లైక్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఈ కండిషన్ అనేది అప్లై చేస్తాం. ఈ పర్టికులర్ కాలం 1 = 100 అని. ఓకేనా? సో అప్పుడు మనకి రికార్డ్ అనేది వస్తుంది. ఈ రికార్డ్ రావాలంటే అక్కడ మనకి బ్యాక్ ఎండ్ లో జరిగే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటంటే, అక్కడ సీక్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది. సీక్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఫెచ్ దిస్ పర్టికులర్ రికార్డ్ వితౌట్ స్కానింగ్ ఆల్ అదర్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. ఓకేనా? సో ఈ పర్టికులర్ రికార్డ్ ని ఫెచ్ చేయాలంటే, సో దానికి కంపల్సరీ అడ్రస్ ఉంటేనే ఫెచ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ రికార్డ్ కి అడ్రస్ ఉంటేనే కదా అది త్వరగా డేటాను తీసుకొని వస్తుంది. ఓకేనా? సో లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ టేబుల్లో నార్మల్ ఈ టేబుల్లో మనకి ఇండెక్స్ లేదు. సో అలాంటప్పుడు ఈ 100th రికార్డ్ మనకు కావాలంటే ఏమవుతుంది, it has to scan all the 1000 records and then it has to fetch this record. అవునా అండి? ఓకే. సో అప్పుడు మనకు టైం టేకింగే కదా. ఇక్కడంటే 1000 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు రియల్ టైమ్ లో మనకు సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్సే కదా ఉంటాయి. అలాంటప్పుడు మనకి డైరెక్ట్ గా ఒక రికార్డ్ ని తీసుకురావడానికి టైం తక్కువే కదా పడుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ఆల్ అదర్ రికార్డ్స్. సో అదనమాట యూజ్ ఇక్కడ. మనం ఇండెక్స్ క్రియేట్ చేసామంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆ పర్టికులర్ కాలం ఏ కాలం పైన అయితే మనం ఇండెక్స్ క్రియేట్ చేస్తామో ఆ పర్టికులర్ కాలం లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూకి ఒక అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది అనమాట. ఆ అడ్రస్ ఉండడం వల్లే మనకు అక్కడ సీక్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా? ఓకేనా? సో ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయగానే ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ రెప్లికా అండ్ దెన్ ఇట్ విల్ అడ్రస్ it will assign addresses to all the values in the particular column. ఓకేనా? సో ఆ తర్వాత ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి అడ్రసెస్ అండ్ దెన్ ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న మొత్తం డేటాని స్టోర్ చేసుకోవాలి కదా సమ్వేర్. సో ఆ స్టోర్ చేసుకోవడానికి జనరల్ గా మన ఇండెక్సెస్ క్లస్టర్ ఇండెక్స్ ఏం ఫాలో అవుతుందంటే, ఇట్ విల్ ఫాలో ఇన్వర్టెడ్ బైనరీ ట్రీ మెకానిజం. ఓకేనా? సో ఐ విల్ షో యూ. సో ఇక్కడ చూడండి, మనకి ఈ పర్టికులర్ ఇప్పుడు మనం ఇండెక్స్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయగానే ఒక కాలం పైన మనకి ఇంకొక టేబుల్ అనేది, ఇంకొక కంప్లీట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ కంప్లీట్ స్ట్రక్చర్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడైతే ఇండెక్స్ క్రియేట్ చేసింటామో ఆ పర్టికులర్ కాలం లోని వాల్యూస్ కి అడ్రస్ అనేది అసైన్ చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ ఏం చేస్తుందంటే, క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయగానే సీక్వెల్ సర్వర్ సో ఈ పర్టికులర్ అడ్రసెస్ ని ఒక చోట స్టోర్ చేసుకుంటుంది అండ్ దెన్ ఈ పర్టికులర్ టేబుల్లో ఉన్న మొత్తం డేటాని అదర్ ప్లేసెస్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఆ స్టోర్ చేసుకోవడానికి అది ఫాలో అయ్యే మెకానిజమే ఇన్వర్టెడ్ బైనరీ ట్రీ మెకానిజం. ఓకేనా అండి? సో ఇక్కడ చూసారంటే, జనరల్ గా మనం బీటీ స్ట్రక్చర్ అని వినే ఉంటాం కదా, లైక్ ఇంటర్ లో వస్తుంది అనుకుంటా బైనరీ ట్రీ గురించి. లైక్ బైనరీ ట్రీ అంటే ఏంటి, జనరల్ గా టాప్ లో మనకి లీఫ్ నోడ్స్ ఉంటాయి, బాటమ్ లో రూట్ నోడ్స్ ఉంటాయి. అవునా? జనరల్ గా ఇప్పుడు ట్రీ స్ట్రక్చర్ అంటే కూడా మనకి పైన లీవ్స్ అండ్ బాటమ్ లో రూట్స్ కదా. సో దానికి రివర్స్ అన్నమాట. ఇన్వర్టెడ్ ఇస్ నథింగ్ బట్ రివర్సే కదా. సో ఇక్కడ మనకి ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజం ఫాలో అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి టాప్ లో రూట్ నోడ్స్ ఉంటాయి, బాటమ్ లో లీఫ్ నోడ్స్ ఉంటాయి. ఓకేనా? సో మిడిల్ లో మనకి ఇంటర్మీడియట్ నోడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఈ ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజం ఫాలో అయ్యేటప్పుడు ఫస్ట్ రూట్ నోడ్ లో ఏం చేస్తుందంటే, టేబుల్లో ఉన్న ఇప్పుడు మనకి క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయగానే ఫస్ట్ ఏమవుతుంది, ఇట్ విల్ క్రియేట్ వన్ మోర్ స్ట్రక్చర్. అవునా? తర్వాత ఏమవుతుంది, అడ్రసెస్ అసైన్ చేస్తుంది. దేనికి? ఓన్లీ క్లస్టర్ ఇండెక్స్ ఏదైతే కాలం ఏదైతే క్రియేట్ చేసి ఉంటామో ఆ కాలం లో ఉన్న వాల్యూస్ మాత్రమే, నాట్ ఫర్ అదర్ కాలం డేటా. ఓకేనా? సో ఈ పర్టికులర్ కాలం లో ఉన్న డేటాకి ఏవైతే అడ్రసెస్ ఉంటాయో ఆ అడ్రసెస్ మాత్రమే రూట్ నోడ్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు 1 నుంచి 1000 రికార్డ్స్ ఉన్నాయి మనకు. సో ఆ 1000 రికార్డ్స్ కి అడ్రస్ ని ఇచ్చింది. సో ఏవైతే అడ్రస్ ఉంటాయో ఆ అడ్రసెస్ మాత్రమే రూట్ నోడ్ లో ఉంటాయి, నాట్ డేటా. ఓకేనా? సో ఆ రూట్ నోడ్స్ లో ఏదైతే అడ్రసెస్ ఉంటాయో వాటిని ఇంటర్మీడియట్ నోడ్స్ లోకి స్ప్లిట్ చేసుకుంటుంది అనమాట. డిపెండ్స్ అపాన్ రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ 1000 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి సమ్ 1 to 200 ఒక నోడ్ లోకి, నెక్స్ట్ 200 to 400. సో అది డిపెండ్స్ అపాన్ రికార్డ్స్ బట్టి మనకి డేటా అనేది అడ్రసెస్ అనేవి స్ప్లిట్ చేసుకుంటుంది నోడ్స్ లోకి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసారంటే, నెక్స్ట్ బాటమ్ లో మనకి లీఫ్ నోడ్స్ ఉంటాయి. ఈ లీఫ్ నోడ్స్ ను జనరల్ గా డేటా పేజెస్ అంటాం. ఓకేనా? సో ఎందుకు డేటా పేజెస్ అంటున్నామంటే, ఇప్పుడు మనకి రూట్ నోడ్ లో ఇంటర్మీడియట్ నోడ్ లో ఓన్లీ అడ్రస్లు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మనం డేటా కూడా స్టోర్ చేసుకోవాలి కదా కంపల్సరీ.
అవును. సో ఇప్పుడు టేబుల్లో ఉన్న మొత్తం డేటాని మనకి డేటా లీఫ్ నోట్స్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఓకేనా. సో అందుకనేసి మొత్తం యాక్చువల్ డేటా మనకి లీఫ్ నోట్స్ లో ఉంటుంది కాబట్టి దాన్ని డేటా పేజెస్ అంటున్నాం ఇక్కడ. ఓకే. ఓకేనా. సో ఇదేంటంటే జస్ట్ P1 P2 అంటే మనకి ఒక్కొక్క పేజ్ ని జనరల్ గా P1 P2 అని డినోట్ చేశారు ఇక్కడ. P1 P2 P3 ఎన్ని పేజెస్ డివైడ్ అయి ఉంటుందో అన్ని పేజెస్ ని డినోట్ చేసినాయి ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు జనరల్ గా మనకి పేజెస్ లోనే కదా యాక్చువల్ డేటా అనేది స్టోర్ అవుతుంది SQL సర్వర్ లో. అవును. సో ఫిజికల్ గా ఇప్పుడు మనకు లాజికల్ గా మనకి ఇప్పుడు టేబుల్ ఫార్మాట్ లో కనిపిస్తుంది డేటా అనేది. బట్ ఫిజికల్ గా చెప్పాలంటే మనకి పేజెస్ లోనే డేటా అనేది ఉంటుంది. ఓకేనా. సో ఆ డేటా అనేది ఇలా డేటా పేజెస్ లో స్టోర్ అయి ఉంటుంది. మొత్తం టేబుల్ లో ఉన్న మొత్తం డేటా. ఓకేనా. సో దానికి సంబంధించిన అడ్రస్లు మాత్రమే మనకు రూట్ నోడ్ లో ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు ఈ మెకానిజం ఎందుకు ఫాలో అవుతుందంటే అక్కడ మనకి సీక్ ఆపరేషన్ కోసం, అంటే ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేయగానే మనకి డేటా ఫాస్ట్ గా రావాలి. సో దానికోసమే కదా ఇది మొత్తం చేస్తుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్ లో జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100th రికార్డే కావాలనుకున్నాం. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, సో ఇప్పుడు మనకి అడ్రస్లు అనేవి ఆటోమేటిక్ గా మనకు రూట్ నోడ్ లో ఉంటాయి. దాని ప్రకారం ఇక్కడ డిపెండ్స్ అపాన్ ఈ అడ్రసెస్ ఎన్ని ఉంటాయో దాని పైన డిపెండ్ అయింటుంది మనకి ఇంటర్మీడియట్ నోట్స్ లో అడ్రస్ స్ప్లిట్ అవ్వడం. ఓకేనా. ఇప్పుడు మనకి 100th రికార్డ్ కావాలి. ఇప్పుడు 100th రికార్డ్ ఏ పేజ్ లో ఉంది, ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ లో ఉంది. అవునా. సో ఇక్కడ మనకి ఈ పర్టికులర్ అడ్రస్ సంబంధించిన రికార్డ్స్ అన్ని మనకి ఇలా స్ప్లిట్ అయి ఉంటాయి డేటా పేజెస్ లోకి. ఇప్పుడు మనకి 100th రికార్డ్ కావాలంటే ఫస్ట్ ఇక్కడ రూట్ నోడ్ కి వెళ్తుంది. రూట్ నోడ్ లో 100th రికార్డ్ కి సంబంధించిన అడ్రస్ ఉంటుందా? హలో. ఓకేనా. ఉంటుందా? ఇప్పుడు 100th రికార్డ్ సంబంధించి అంటే మన టేబుల్ ఉన్న అన్ని వాల్యూస్ సంబంధించిన అడ్రస్ మనకు రూట్ నోడ్ లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ 100th రికార్డ్ సంబంధించిన అడ్రస్ ఇక్కడ ఉంటుంది. సో ఇదేం చేస్తుంది, ఖచ్చితంగా దీనికి పాయింట్ చేస్తుందా? 1 to 200 లో ఫస్ట్ నోడ్ లోనే దొరికిపోతుంది ఫస్ట్ రికార్డ్. సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఏం అవుతుంది, సో ఇక్కడ మనకి ఫస్ట్ పేజ్ లోనే మనకి 100th రికార్డ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది, డైరెక్ట్ ఈ పాయింట్ ఇక్కడ పాయింటర్స్ ఉంటాయి కాబట్టి ఇది మొత్తం బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ మాత్రమే. ఇది మనకి ఎక్కడ కనిపించదు అనమాట, మనం అర్థం చేసుకోవడం అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ పేజ్ కి వెళ్ళి పర్టికులర్ 100th రికార్డ్ ని ఫెచ్ చేసి ఇస్తా ఉంది మనకి. అవునా అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, రిమైనింగ్ పేజెస్ కి వెళ్ళి స్కాన్ చేయాల్సిన అవసరం లేదా అక్కడ? లేదు. అప్పుడు మనకి ఏమవుతుంది, సో ఇన్ని పేజెస్ ని స్కాన్ చేసేదానికి టైం పడుతుందా కంపల్సరీ? సో ఇప్పుడు మనకి ఇక్కడ టైం సేవ్ అవుతుందా? సో ఇప్పుడు అదర్ రికార్డ్స్ స్కాన్ చేయట్లేదంటే మనకి డైరెక్ట్ గా ఫెచ్ చేస్తా ఉందంటే అక్కడ ఏం ఆపరేషన్ పర్ఫామ్ అయినట్టు? సో ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేసాం కాబట్టి టేబుల్ పైన మనం దాన్ని ఇండెక్స్ సీక్ అంటాం. ఓకేనా అండి. సో ఒకవేళ ఇప్పుడు మనం క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసినాం కాబట్టి మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో క్లస్టర్డ్ ఇండెక్స్ సీక్ అని కనిపిస్తుంది అనమాట జనరల్ గా. ఒకవేళ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ మీరు క్రియేట్ చేసింటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ సీక్ అనే ఆపరేషన్ మనకు ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో కనిపిస్తుంది. ఓకేనా. అది నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఓకేనా అండి. ఇక్కడ పాయింట్ అర్థమైందా మీకు? మనకి ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుంది, సో మనకి డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ అవుతుంది. డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ అవడానికి ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ స్టెప్, సో ఏదైతే మనం ఒక కాలం పైన ఇండెక్స్ క్రియేట్ చేస్తామో ఆ పర్టికులర్ కాలం లో ఉన్న ప్రతి వాల్యూకి అడ్రస్ ఉంటాయి. సో ఆ అడ్రసెస్ అండ్ దెన్ రిమైనింగ్ డేటా స్టోర్ చేసుకోవడానికి ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజం. సో ఈ మెకానిజం ఫాలో అవడం వల్ల మనం డేటా అనేది ఫాస్ట్ గా రిట్రీవ్ చేయగలుగుతాం. ఓకేనా. సో ఇది బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్. ఈ ప్రాసెస్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇంటర్వ్యూలో. ఓకేనా. సో నోట్ చేసుకోండి. అందరికీ అర్థమైందండి రిమైనింగ్ వాళ్ళకి? Okay. So first we have several types of indexes, or else we have 3 types of indexes. So you 3 indexes note చేసుకోండి: clustered, non-clustered, covering. ఫస్ట్ పాయింట్ రాసుకోండి. whenever we create, so first cluster index side heading పెట్టుకొని ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. whenever we create clustered index, whenever we create clustered index on top of the table, data will get sorted in physical order. Data will get sorted in physical order.
Next point. We can create only one clustered index on top of the table. We can create only one clustered index on top of the table. Next point. Whenever we create clustered index on top of the table, whenever we create clustered index on top of the table, comma, in the background, one more structure will get created. In the background, one more structure will get created, including all the columns. సో ఈ పాయింట్ కి స్టార్స్ పెట్టుకోండి, ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. నెక్స్ట్, whenever we create clustered index on top of the table, comma, in the background, one more structure will get created, including all the columns. Complete. Next point. When we applied clustered index on top of the table, it will follow inverted binary tree mechanism. సో మీరు ఫస్ట్ ఒక టేబుల్ వేసుకొని, సో ఒక టేబుల్లో సమ్ రికార్డ్స్ ఇన్సర్ట్ చేసుకొని, సో ఇంకొక టేబుల్ సేమ్ ఇలానే రాసుకోండి. ఒకటి నార్మల్ టేబుల్, ఇంకొకటి ఇండెక్స్ టేబుల్. ఒక కాలం పైన క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసి పర్టికులర్ కాలం సంబంధించిన కాలం పక్కన మీరు అడ్రసెస్ అపెండ్ అయినట్టు కొన్ని రోస్ ని యాడ్ చేసుకోండి. RID తో డినోట్ చేసుకోండి వాటిని. సో ఫస్ట్ వన్ మెయిన్ టేబుల్ గా రాసుకోండి, అండ్ దెన్ ఇండెక్స్డ్ టేబుల్. కంప్లీట్ అయిందండి? Yes. ఓకే. సో నెక్స్ట్ మీరు ఈ పర్టికులర్ ఇన్వర్టెడ్ బైనరీ ట్రీ స్ట్రక్చర్ అని పెట్టుకొని ఈ పర్టికులర్ డయాగ్రామ్ వేసుకోండి.
మీరు డయాగ్రామెటికల్ గా గుర్తుపెట్టుకున్నారంటే మీరు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. Yes, done with it. సో రిమైనింగ్ అదర్ పీపుల్ అండి కంప్లీట్ అయిందా? కంప్లీట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వీ హ్యావ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకేనా అండి. సో ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఏంటంటే ఇప్పుడు మన క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది దానికి ఉన్న ప్రాపర్టీ ఏంటి, మెయిన్ ప్రాపర్టీ ఇట్ విల్ సార్ట్ ద డేటా కదా. సో దట్స్ వై వి కెనాట్ క్రియేట్ మల్టిపుల్ క్లస్టర్డ్ ఇండెక్స్ కదా. సో ఇక్కడ ఏంటంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట టేబుల్ పైన. ఓకేనా. సో ఎందుకంటే దానికి సార్టింగ్ ప్రాపర్టీ అనేది ఉండదు. ఓకేనా. సో మనం ఎప్పుడైతే ఇప్పుడు క్లస్టర్డ్ ఇండెక్స్ మనం ఒక కాలం పైన అప్లై చేసినాము, ఇంకొక కాలం పైన మళ్ళీ మనం ఇండెక్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా. మళ్ళీ ఇంకొక క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి అనే సినారియో ఎప్పుడైనా వచ్చిందంటే అప్పుడు మనం క్రియేట్ చేయలేం కదా మల్టిపుల్. సో అలాంటి కేసెస్ లో మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కి వెళ్తాం అనమాట. ఓకేనా. సో డైరెక్ట్ గా మీరు జనరల్ గా మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ వితౌట్ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయకపోయినా మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అదేం రిస్ట్రిక్షన్ లేదనమాట. బట్ మనం ఎలాంటి కేసెస్ లో జనరల్ గా వెళ్తాము అంటే మల్టిపల్ సెకండ్ ఒక ఆల్రెడీ ఒక ఇండెక్స్ క్రియేట్ చేసి ఉంటాము. సో ఇంకొక క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం చేయలేం కాబట్టి అలాంటి కేసెస్ లో నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో వీ కెన్ క్రియేట్ మల్టిపల్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్. ఓకేనా అండి. సో అండ్ వన్ మోర్ డిఫరెన్స్ ఏంటంటే క్లస్టర్డ్ కి జనరల్ గా ఇంటర్వ్యూలో డిఫరెన్స్ బిట్వీన్ క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ కూడా అడిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేశారు అంటే ఫస్ట్ మనకి ఏమవుతుంది అక్కడ, ఇట్ ఈస్ క్రియేటింగ్ వన్ మోర్ స్ట్రక్చర్. అవునా, ఇంక్లూడింగ్ ఆల్ ద కాలమ్స్ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఇంకొక స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్ లో. సో దాంతో ఏదైతే టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ ఇంక్లూడ్ అవుతాయి. అవునా. ఇప్పుడు మనం ఎప్పుడైతే నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఒక కాలం పైన క్రియేట్ చేసాము అనుకోండి, సో అప్పుడు ఏమవుతుంది బ్యాక్ ఎండ్ లో అంటే ఇన్ ద బ్యాక్ ఎండ్ ఇట్ విల్ ఇంక్లూడ్ ఓన్లీ దట్ పర్టికులర్ కాలం. అంటే ఏదైతే మనం ఒక కాలం పైన నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తామో ఆ కాలం మాత్రమే క్రియేట్ అవుతుంది అనమాట బ్యాక్ ఎండ్ లో. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ కాలం 4 పైన ఇలా ఉందనుకోండి మన మెయిన్ టేబుల్. ఇప్పుడు మనం కాలం 4 పైన మాత్రమే మనం నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసాం. ఓకేనా. ఇప్పుడు నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే బ్యాక్ ఎండ్ లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కాలం మాత్రమే రెప్లికా అవుతుంది. ఓకేనా. సో అదే క్లస్టర్ ఇండెక్స్ మనం ఒక కాలం పైన క్రియేట్ చేసామంటే మొత్తం టేబుల్ లో ఉన్న అన్ని కాలమ్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో తర్వాత ఏం చేస్తుంది, యాజ్ యూజువల్ మనకి ఒక ఇండెక్స్ క్రియేట్ చేసినామంటే దానికి ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ ఎందుకు జరుగుతుందంటే అడ్రసెస్ కోసమే కదా, అడ్రస్ ని అపెండ్ చేయడానికి మనకు జరుగుతుంది. ఓకేనా. సో అదే విధంగా నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఒక కాలం పైన క్రియేట్ చేసినారు అంటే ఆ పర్టికులర్ కాలం లో ఉన్న ప్రతి వాల్యూకి ఒక అడ్రస్ ఇవ్వడానికే మనకి ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ కాలం 4 పైన మనం ఏం చేసాం, నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు ఏమవుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ కి ఒక అడ్రస్ ని అసైన్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇలా కంటిన్యూగా ఎన్ని రికార్డ్స్ ఉంటే అన్ని రికార్డ్స్ కి ఒక అడ్రస్ ని అసైన్ చేస్తుంది. ఓకేనండి. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది మనకి క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు
మనకి అడ్రసెస్ అపెండ్ అయ్యాయి. Addresses అపెండ్ append అయిన అయ్యాయి. తర్వాత మనకి ఏం జరుగుతోంది, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్వర్టెడ్ బీటీ Binary tree. అవునా. సో సేమ్ థింగ్ అన్నమాట. ఇప్పుడు మనం నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఒక కాలం పైన క్రియేట్ చేస్తామంటే ఆ పర్టికులర్ కాలం సంబంధించిన వాల్యూస్ అన్నిటికీ మనకి అడ్రసెస్ అనేది ఇస్తుంది. అడ్రసెస్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆల్సో ఫాలో ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజం. ఓకేనా. సో దేనికోసం ఫాలో అవుతుంది అంటే Only. సో సేమ్ అన్నమాట. సో ఇప్పుడు మనకి అడ్రసెస్ స్టోర్ అయ్యేది ఎక్కడ, రూట్ నోడ్ లో, అవునా. సో ఆ పర్టికులర్ ఇప్పుడు నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఏ కాలం పైన అయితే క్రియేట్ చేసింటారో ఆ పర్టికులర్ వాల్యూస్ ఒక అడ్రస్ అనేది అపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ అడ్రసెస్ అనేవి మనకి రూట్ నోడ్ లో ఉంటాయి. ఓకేనా. సో డిపెండ్స్ అపాన్ రూట్ నోడ్ అడ్రసెస్ ఇంటర్మీడియట్ నోడ్స్ లో స్ప్లిట్ అవుతుంది. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో ఈ పర్టికులర్ మనకి లీఫ్ నోడ్స్ లో ఏముంటాయని చెప్పుకున్నాం, Data. యాక్చువల్ డేటా, అవునా. సో యాక్చువల్ డేటా క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్ లో ఉన్న అన్ని కాలమ్స్ డేటా ఇక్కడ ఉంటుంది. ఎందుకు అంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ వన్ మోర్ స్ట్రక్చర్ ఇంక్లూడింగ్ ఆల్ ద కాలమ్స్ కాబట్టి. సో ఇక్కడ ఏమవుతుంది, నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో అప్పుడేమని చెప్పుకున్నాము, ఆ పర్టికులర్ కాలం డేటా మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కాలం లో ఇప్పుడు మనకి ఇంకొక స్ట్రక్చర్ క్రియేట్ అయింది అంటే ఇక్కడ ఆ కాలం మాత్రమే ఉంది కదా, ఆ కాలం సంబంధించిన డేటా అండ్ దెన్ అడ్రస్. సో ఈ లీఫ్ నోట్స్ లో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కాలం లో ఉన్న డేటా మాత్రమే స్టోర్ అవుతుంది, నాట్ అదర్ కాలం డేటా. కాలం 1 ఉండదు, కాలం 2 ఉండదు, 3 ఉండదు. ఓన్లీ ఏ కాలం పైన అయితే క్రియేట్ చేస్తామో ఆ కాలం సంబంధించిన డేటా మాత్రమే మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా. సో అందుకనేసి నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు ఈ లీఫ్ నోట్స్ ఏమవుతాయంటే ఇండెక్స్ పేజెస్ అంటాం దీన్ని. ఎందుకంటే ఇండెక్స్ ఎక్కడైతే ఇండెక్స్ క్రియేట్ చేసింటామో ఆ కాలం సంబంధించిన డేటానే కదా ఇది, ఇండెక్స్ కాలం డేటా కాబట్టి ఇండెక్స్ పేజెస్ అంటున్నాం. అదే మనం క్లస్టర్డ్ ఇండెక్స్ అయితే ఏమవుతుంది, సో దాన్ని మనం డేటా పేజెస్ అంటున్నాం ఎందుకంటే రిమైనింగ్ మొత్తం డేటా ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో అది డిఫరెన్సెస్ అన్నమాట క్లస్టర్డ్ కి నాన్ క్లస్టర్డ్. ఓకేనా. నోట్స్ రాసుకో. సో నోట్స్ రాసుకునే ముందు మీరు ఇక్కడ క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేయాలంటే దానికి సింటాక్స్ రాసుకోండి. ఒక పాయింట్ మనం జనరల్ గా క్లస్టర్డ్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ దెన్ ఇండెక్స్ నేమ్ ఇస్తాం అన్నమాట. ఓకేనా. జనరల్ గా క్రియేట్ టేబుల్ నేమ్ ఎలానో సేమ్ అలానే క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఇండెక్స్ నేమ్. ఎక్కడ మనం క్రియేట్ చేస్తాం, ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్ కదా. ఎగ్జిస్టింగ్ టేబుల్ కి కూడా క్రియేట్ చేస్తాం. అవునండి, ఖచ్చితంగా టేబుల్ ఉంటాయి. టేబుల్ పైనే కదా మనం అప్లై చేస్తున్నాం ఇక్కడ. కన్స్ట్రెంట్స్ కూడా అంతే కదా, మనము ఆల్రెడీ టేబుల్ ఉంటేనే కదా అవుతుంది. సో ఇక్కడ మనము ఇప్పుడు మనం ఏ పర్టికులర్ టేబుల్ అంటాం కానీ టేబుల్లో ఉన్న ఒక స్పెసిఫిక్ కాలం పైనే కదా మనం అప్లై చేస్తాం. మనం బ్రాకెట్స్ లో కాలం నేమ్ మెన్షన్ చేస్తాం. ఓకేనా. క్రియేట్ క్లస్టర్ ఇండెక్స్ అండ్ దెన్ ఇండెక్స్ నేమ్ ఇస్తాం. ఆన్ టాప్ ఆఫ్ ద ఏ టేబుల్లో ఏ కాలం పైన క్రియేట్ చేస్తున్నామో వాటిని మెన్షన్ చేస్తాం. ఓకేనా. సో ఈ సింటాక్స్ రాసుకోండి. మనం జస్ట్ ఇంతే చేస్తాం, ఇంకేం చేయం. ఒకవేళ ఎప్పుడు రియల్ టైంలో మనకి రిక్వైర్మెంట్ బట్టి లైక్ మన క్వరీ అనేది మనకు టైం టేకింగ్ అనిపిస్తే సో ఆ టైంలో మనము ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం అంతే. ఓకేనా. సో రిమైనింగ్ మొత్తం మనం బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ గురించే చెప్తాం అంతే, ఇంటర్వ్యూలో చెప్తాం అండ్ దెన్ అండర్స్టాండింగ్ కోసం. ఓకేనా. సో నెక్స్ట్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ సైట్ హెడింగ్ పెట్టుకోండి. First point, we can create multiple non-clustered indexes on top of the table. We can create multiple non-clustered indexes on top of the table. Next point, when we create non-clustered index on top of the table, comma, in the background, it will include only that particular column. It will include only that particular column in brackets non-clustered index and పెట్టుకోండి. In the background, it will include only that particular column in the brackets non-clustered index column.
with data will be created. నెక్స్ట్ ఏం చేస్తారంటే, సో ఇప్పుడు నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తే ఏమైందో ఆ పర్టికులర్ ఈ కాలం డేటా మాత్రమే రాసుకోండి. ఒక కాలం పైన మీరు నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేస్తారో అప్పుడు ఆ కాలం డేటా మాత్రమే మనకు రెప్లికా అవుతుంది. అండ్ దెన్ వాటికి అడ్రసెస్ ఉంటాయి. సో ఓన్లీ ఇది మాత్రమే. కంప్లీటెడ్. Done. ఓకే. సో నెక్స్ట్ మనకి నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందండి, ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజమే కదా ఫాలో అవుతుంది. Yes. సో సేమ్ థింగ్ అన్నమాట. మీకు స్పేస్ ఉంటే సమ్ స్పేస్ వదిలేసుకొని సేమ్ ఇంతకుముందు ఏం వేసుకున్నారో అదే డయాగ్రామ్ వేసుకొని, బట్ ఇక్కడ డేటా పేజెస్ ప్లేస్ లో ఇండెక్స్ పేజెస్ వస్తుంది. ఓకేనా? సో ఇది తర్వాత మీరు మెన్షన్ చేసుకోండి. Okay. సో నెక్స్ట్, సో ఇప్పుడు మనం క్లస్టర్డ్ ఇండెక్స్ ఎలా క్రియేట్ చేసామో నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కూడా సిమిలర్ వే క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ మనం క్లస్టర్డ్ ఇండెక్స్ కాబట్టి మనం క్లస్టర్డ్ ఇండెక్స్ అనే నేమ్ ఇచ్చాం. ఇక్కడ ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ కాబట్టి మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని ఇస్తాం. ఏదర్ మనం నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అని అయినా మెన్షన్ చేయొచ్చు, లేదు అంటే ఇండెక్స్ అని మెన్షన్ చేసినా అది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ గానే తీసుకుంటుంది. ఓకేనా అండి? ఒకవేళ క్లస్టర్డ్ అయితే కంపల్సరీ క్లస్టర్డ్ అని మెన్షన్ చేయాలి, క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకేనా? Okay. రిమైనింగ్ అంతా సేమ్. సింటాక్స్ నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక టేబుల్లో ఒక కాలం కి క్లస్టర్ ఇండెక్స్ ఇచ్చాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ కాలం కాకుండా ఐ మీన్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఆ కాలం కాకుండా ఇంకో కాలం కి చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మనం. ఐ మీన్ డ్రాప్ మళ్ళీ చేయొచ్చు, మనం డ్రాప్ drop చేయొచ్చు, చేయొచ్చా? డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. ఓకే సార్. అంతే. సో ఇలా ఎన్ని కాలమ్స్ కైనా చేసుకోవచ్చు డ్రాప్ చేస్తూ. ఎన్నైనా చేసుకోవచ్చు, బట్ మామూలుగా రియల్ టైమ్ లో అయితే ఇప్పుడు మన ఇదేంటి, మన అల్టిమేట్ గోల్ ఏంటి, మన డేటా ఫాస్ట్ గా రిట్రీవ్ చేయాలి. అంతే కదా. ఎగ్జిక్యూషన్ అనేది క్వరీ ఎగ్జిక్యూటింగ్ లో ఉండకుండా మనకు సమ్ వాట్ టైం అనేది సేవ్ అవ్వాలి, అంతే కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్క కాలం పైన మీరు క్రియేట్ చేసిన ఆ పర్టికులర్ కాలం డేటా మొత్తం మనకి అడ్రస్ లో ఉంటాయి. అవునా? సో అడ్రసెస్ అనేవి రూట్ నోడ్ లో ఉంటాయి. అవునా? సో రూట్ నోడ్ లో ఉండడం వల్ల మనకు అక్కడ సీక్ అనేది జరుగుతుంది కాబట్టి రిమైనింగ్ రికార్డ్ స్కాన్ చేయవు కదా. సో అలాంటప్పుడు మనం ఒక్క దానిపైన చేసే చాలన్నమాట. బట్ ఇంకో కొన్ని సినారియాస్ లో మనం మల్టిపుల్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అది ఎలాంటి సినారియాస్ లో అనేది నేను చూపిస్తాను మీకు, అప్పుడు మీకు అర్థమవుతుంది. కంప్లీట్ అయిందండి సింటాక్స్? సో నెక్స్ట్ కవరింగ్ ఇండెక్స్. కవరింగ్ ఇండెక్స్ నోట్స్ రాసుకోండి, మీకు నేను ప్రాక్టికల్ గా చూపించినప్పుడు అది అర్థమవుతుంది. Keep side heading as covering index. Covering index is a non-clustered index. Covering index is a non-clustered index. Which includes all the columns. Which includes all the columns. Referenced in the query. Next syntax రాసుకోండి. సో ఈ సింటాక్స్ రాసుకోండి, నాట్ కవరింగ్ ఇండెక్స్.
కంప్లీట్ అయిందా? ఎస్. ఎస్. మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. మాకు శాంపుల్ డేటా అనే టేబుల్లో నేను ఆల్రెడీ 1000 రికార్డ్స్ ఇన్సర్ట్ చేశాను. ఓకేనా? ఇక్కడ చూసారంటే మనకి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయండి? ఎగ్జాక్ట్ గా 1000 ఉన్నాయి. ఓకేనా? హలో, ఓకే అక్క. ఓకే, మీరు రెస్పాండ్ అని కాదు, రెస్పాండ్ అవ్వకపోతే నేను ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిందని నాకు డౌట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దాని బ్యాక్ ఎండ్ లో మనం ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూడాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా చూస్తామంటే జనరల్ గా ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేసినారంటే మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇంక్లూడ్ యాక్చువల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని ఉందా? సో ఏదైనా మీరు కంట్రోల్ ఎం ఇచ్చినా ఇది ఎనేబుల్ అవుతుంది, లేదంటే మీరు ఇలానే డైరెక్ట్ గా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనండి? సో ఇప్పుడు జనరల్ గా మనకి ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ టేబుల్ లో డేటా చూసినప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్స్ ట్యాబ్ ఉంది అండ్ దెన్ మనకి మెసేజెస్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎనేబుల్ చేసాం. ఓకేనా? తర్వాత ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా ఇంకేమైనా యాడ్ అయిందా ఇక్కడ? కాలమ్. సో ఇక్కడ చూడండి మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ యాడ్ అయింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్వరీ ఎగ్జిక్యూట్ చేసాము ఈ టేబుల్లో ఉన్న డేటా చూడడానికి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది? ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఇక్కడ ఏముంది మనకి? టేబుల్ స్కాన్ అని ఉందా? టేబుల్ స్కాన్ అంటే ఏం జరిగింది ఇక్కడ? టేబుల్ స్కాన్ అంటే ఏంటి? కంప్లీట్ టేబుల్ స్కాన్. కంప్లీట్ టేబుల్ ని స్కాన్ చేసింది. ఇక్కడ మీరు పర్టికులర్ ప్లాన్ పైన ఎగ్జిక్యూషన్ ప్లాన్ పైన కర్సర్ ప్లేస్ చేసినారంటే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇట్ స్కాన్స్ రోస్ ఫ్రమ్ ద టేబుల్ అని ఉందా? సో ఇక్కడ మీరు ఇక్కడ ఇవన్నీ ఇగ్నోర్ కొట్టండి. జస్ట్ ఇక్కడ 6th లైన్ చూడండి, 6th and 7th లైన్ ఏముంది అక్కడ? నంబర్ ఆఫ్ రోస్. ఎన్ని ఉన్నాయండి? 1000 రోస్. ఇక్కడ 1000 రోస్ రీడ్ చేసింది అండ్ దెన్ ఎన్ని రిటర్న్ చేసింది? యాక్చువల్ నంబర్ ఆఫ్ రోస్ రిటర్న్ 1000 రోస్. అవునా? సో అంటే ఏం జరిగింది అక్కడ? మొత్తం టేబుల్లో ఉన్న అన్ని రికార్డ్స్ రీడ్ చేసింది అండ్ దెన్ మనకి రిటర్న్ చేసింది 1000 రికార్డ్స్ రిటర్న్ చేసింది. అవునా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాము? సో ఏదో ఒక కాలం పైన మనం ఫిల్టరేషన్ అప్లై చేద్దాం. ఓకేనా? ఇక్కడ మనకి కాలం 1 తీసుకున్నాం. సో కాలం 1 లో మనకి ఏదో ఒక రికార్డ్ తీసుకున్నాం, లైక్ 100 అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు మనకి అవుట్పుట్ మన ప్రకారం మనకి అవుట్పుట్ కామన్ గా వస్తుంది, లైక్ 100 రికార్డ్ ఫెచ్ చేస్తాను కాబట్టి 100 రికార్డ్ వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చూడాలి? ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి? ఏం జరిగింది ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాన్? ఓకేనా? సో ఇప్పుడు కూడా ఏం జరిగిందండి మనకి అక్కడ? టేబుల్ స్కాన్ జరిగింది. అవునా? బట్ ఇక్కడ మీరు ఇప్పుడు చూడండి యాక్చువల్ నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని, నంబర్ ఆఫ్ రోస్ రీడ్ ఎన్ని? ఇప్పుడు ఒక రికార్డ్ కోసమే కదా మనం ఒక రికార్డ్ ఫెచ్ చేయాలనుకుంటున్నాము. ఆ పర్టికులర్ రికార్డ్ కౌంట్ ఇచ్చింది. ఎన్ని రికార్డ్స్ రీడ్ చేస్తాం? 1000 రికార్డ్స్ రీడ్ చేసింది. ఓకేనా? సో ఇది ఎప్పుడు జరిగింది? బిఫోర్ క్రియేటింగ్ ఇండెక్స్ ఆన్ టాప్ ఆఫ్ ద శాంపుల్ డేటా టేబుల్. అవునా? ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. తర్వాత ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. క్రియేట్. ఇప్పుడు మనం క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేద్దాం. క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఇద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు కన్స్ట్రెంట్స్ కి నేమ్స్ ఎలా ఇస్తారండి? ఆ పర్టికులర్ నేమ్ చూస్తేనే మనకు తెలియాలి కదా, లైక్ ఇది చెక్కా లేకపోతే డిఫాల్టా, ఏ కన్స్ట్రెంట్ అనేది మనకి ఎలా తెలుస్తుంది? పీకేనా ఎఫ్కేనా? సో ఏదైతే అది మనకి రెఫరెన్స్ చూడగానే మనకు తెలుస్తుంది కదా. సో అలానే ఇచ్చుకుంటాం అనమాట ఇక్కడ నేమ్స్ కూడా. ఓకేనా? సో జనరల్ గా రియల్ టైమ్ లో క్లస్టర్డ్ ఇండెక్స్ ని IX తో స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు చెక్ కన్స్ట్రెంట్స్ ని మీరు CK అండ్ అండర్స్కోర్ టేబుల్ నేమ్ అండర్స్కోర్ కాలమ్ నేమ్ ఎలా ఇస్తారో సేమ్ సిమిలర్ వేలో ఇస్తాం అనమాట. బట్ రియల్ టైమ్ లో క్లస్టర్డ్ ఇండెక్స్ ని IX తోనే డినోట్ చేస్తారు ఎక్కువ, ఎందుకంటే చూడగానే ఐడెంటిఫికేషన్ కోసం. ఓకేనా? అండ్ దెన్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ని NIX తో డినోట్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ టేబుల్ నేమ్ అండ్ దెన్ కాలమ్ 1 పైన క్రియేట్ చేద్దాం. ఓకేనా? క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ దెన్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ ఆన్ టాప్ ఆఫ్ శాంపుల్ డేటా. సో ఏ కాలమ్ పైన క్రియేట్ చేస్తున్నాం?
కాలమ్ 1. ఓకేనా. సో ఇదే చేస్తాం, ఇంతకు మించి మనం ఏం చేయం, బట్ బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంతే. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఫిల్టరేషన్స్ అప్లై చేసినప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఇదే కాలమ్ 1 ఇప్పుడు 100th రికార్డ్ ని ఫెచ్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేసాం. ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలా చూసుకుంటాం అంటే, ఇప్పుడు మన టేబుల్ ఇదే కదా. సో ఇక్కడ మనం కాలమ్స్ ఎలా చూస్తారు, మీరు కన్స్ట్రెయింట్స్ ఎలా చూస్తారు, కీస్ ఎలా చూస్తారు, సిమిలర్ వేలో మనం ఇండెక్సెస్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఇండెక్సెస్ ఉందా, ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేశారంటే ఇక్కడ మనకి ఏదైతే మనం ఇండెక్స్ క్రియేట్ చేసింటామో ఈ టేబుల్ పైన ఆ పర్టికులర్ ఇండెక్స్ అనేది మనకి ఇక్కడ విజిబుల్. ఓకేనా. సో అది ఏ టైప్ ఆఫ్ ఇండెక్స్ అనేది పక్కన మెన్షన్ అయింది. ఓకేనా. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూద్దాం. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఇదే అవుట్పుటే వచ్చింది, ఇంతకు ముందు ఏ అవుట్పుట్ వచ్చిందో అదే అవుట్పుటే వచ్చింది, ఎందుకంటే అదే రికార్డ్ కాబట్టి. బట్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూడండి, ఇప్పుడు చేంజ్ అయిందా. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని, సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, క్లస్టర్ టోటల్ స్కాన్ జరగలేదు, అందుకనేసి మనకి ఇక్కడ ఇండెక్స్ సీక్ అనే ఆపరేషన్ పర్ఫార్మ్ అయింది. ఓకేనా. సీక్ ఇక్కడ మనం క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినాం కాబట్టి క్లస్టర్ ఇండెక్స్ సీక్ అనే ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో చూపిస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మీరు దీనిపైన ప్లేస్ చేస్తున్నారంటే మనకి అక్కడ ఏముంది చూడండి, నంబర్ ఆఫ్ రోస్, యాక్చువల్ నంబర్ ఆఫ్ రోస్ 1. ఓకేనా. సో ఎందుకు ఇక్కడ 1 ఉంది, నంబర్ ఆఫ్ రోస్ రీడ్ ఒకటే రికార్డ్ ని ఫెచ్ చేయాలి కాబట్టి దాని ఒకటే స్కాన్ చేస్తాం. ఎందుకంటే రిమైనింగ్ వాటికి ఇప్పుడు ఆ పర్టికులర్ రికార్డ్ కి అడ్రస్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఈ 100th రికార్డ్ కి అడ్రస్ ఉంది. ఓకేనా, రూట్ నోడ్ లో. సో దాని వల్ల మనకి అక్కడ డైరెక్ట్ సీక్ ఆపరేషన్ జరిగింది, డేటా అనేది ఫాస్ట్ గా వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి డేటా రిట్రీవల్ తెలియట్లేదు, టైం టేకింగ్, ఎందుకంటే ఇక్కడ ఉన్నది మనకి 1000 రికార్డ్స్. ఓకేనా. సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లస్టర్ ఇండెక్స్ సీక్ అనేది జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మనకి కాలమ్ 4 పైన మనకి ఏ ఇండెక్స్ లేదు. ఓకేనా, ఓన్లీ కాలమ్ 1 పైన ఉంది. ఇప్పుడు మన ఫిల్టరేషన్ అనేది మనం కాలమ్ 4 పైన మనం ఫిల్టరేషన్ అప్లై చేస్తాం అనుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ టేబుల్ పైన నాకు ఇండెక్స్ ఉంది, ఏ కాలం పైన, ఫస్ట్ కాలం పైన. కానీ నేను ఇప్పుడు నా ఫిల్టరేషన్ నేను అప్లై చేసేది అదర్ కాలం పైన. ఓకేనా, అదర్ కాలం లో ఉన్న దానిపైన ఫిల్టరేషన్ అప్లై చేస్తాను. అప్పుడు నా ఎగ్జిక్యూషన్ ప్లాన్ అదే ఉంటుందా, చేంజ్ అవుతుందా? అదే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి మనకి చేంజ్ అయిందా లేదా. ఇక్కడ మనకి ఇండెక్స్ స్కాన్ జరిగిందా, ఇంతకు ముందు సీక్ జరిగింది. అవునా. సో ఇప్పుడు ఇక్కడ మీరు దీనిపైన ప్లేస్ చేసినారంటే, సో అక్కడ చూడండి మనకి ఏం జరిగింది, అక్కడ నంబర్ ఆఫ్ రోస్ 1000 రోస్ రీడ్ చేసింది. అవునా. సో ఎందుకు ఇలా జరిగింది అంటే, సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ టేబుల్లో ఈ కాలం 1 పైన మాత్రమే ఇండెక్స్ ఉంది. సో ఈ పర్టికులర్ కాలం 1 లో ఉన్న వాల్యూస్ మాత్రమే అడ్రస్లు ఉంటాయి. సో ఈ కాలం లో ఉన్న వాల్యూస్ కి అడ్రస్ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి అవి ఎక్కడ ఉంటాయి, లీఫ్ నోట్స్ లోనే ఉంటాయి యాక్చువల్ గా. బట్ వాటికి అడ్రస్ ఉండదు కదా. సో అడ్రస్ లేకపోవడం వల్ల ప్రతి రికార్డ్ ని స్కాన్ చేయాల్సిందే కదా. ఓకేనా. సో అలాంటప్పుడు మనకి స్కాన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇట్లాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కేసెస్ లో, సో ఈ కాలం 4 పైన కూడా నేను ఇంకో క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినాను అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా దీనికి అడ్రస్ ఉంటుంది, అప్పుడు నాకు సీక్ జరుగుతుంది కదా, డేటా ఫాస్ట్ గా వస్తుంది కదా. కానీ మనం మల్టిపుల్ క్రియేట్ చేయలేము కదా క్లస్టర్. సో అలాంటప్పుడు మనం నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ నాన్ క్లస్టర్ ఇండెక్స్ ఈ కాలం పైన క్రియేట్ చేసామంటే ఏమవుతుంది, ఈ పర్టికులర్ కాలం లో ఉన్న అన్ని వాల్యూస్ ని అడ్రస్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి సీకే జరుగుతుంది. కరెక్టా. సో అందుకనేసి ఇప్పుడు మనం ఏం చేస్తాము, సో ఎయిదర్ మీరు ఇండెక్స్ అనైనా ఇవ్వచ్చు, లేదంటే నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనైనా ఇవ్వచ్చు. ఓకేనా. ఏ కాలం పైన క్రియేట్ చేస్తున్నాం, కాలం 4 ఆన్ sample data. ఓకేనా. ఇప్పుడు మనం దీనిపైన క్రియేట్ చేసినాం. ఓకేనా, కమాండ్స్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసి చూస్తే మనకి ఇంకొక ఎక్స్ట్రా ఇండెక్స్ వచ్చిందో, నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా. సో సేమ్ ఫిల్టరేషన్ అప్లై చేద్దాం. 4th రికార్డ్ ఫెచ్ చేస్తున్నాం, సారీ ఈ పర్టికులర్ కాలం 4 లో ఉన్న ఈ పర్టికులర్ రికార్డ్. సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూస్తున్నారు అనుకోండి, ఇక్కడ మనకి చేంజ్ అయిందా ఎగ్జిక్యూషన్ ప్లాన్. ఇక్కడ ఇది ఇగ్నోర్ కొట్టండి, ఇది అవసరం లేదు. మెయిన్ థింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఏ ఆపరేషన్స్ జరిగినాయి. ఓకేనా. సో ఇక్కడ సీక్ అనేది జరిగిందా, మన అల్టిమేట్ గోల్ సీక్ జరగడమే. అవునా. ఇప్పుడు మీరు దీనిపైన ప్లేస్ చేస్తే, సో ఇక్కడ ఎక్స్ట్రాగా పర్ఫార్మ్ అయింది. ఓకే.
సో ఇక్కడ మనకి ఇక్కడ ఏం జరిగిందండి, నంబర్ ఆఫ్ రోస్ 1 rows రెడ్. ఓకేనా, ఒక్కొక్కటే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా కీ లుకప్ అనేది పర్ఫామ్ అయింది. ఓకేనా, సో ఈ కీ లుకప్ గురించి కూడా ఒక్కోసారి అడుగుతారు అనమాట ఇంటర్వ్యూ. ఓకేనా, స్పెసిఫిక్ గా. సో ఈ కీ లుకప్ అనేది ఎందుకు మనకి ఇక్కడ పర్ఫామ్ అయింది అంటే ఓకే అయితే నేను అప్లై చేసావచ్చు. ఏంటండి ఎవరు లేదక్క. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ కీ లుకప్ అనేది ఎందుకు పర్ఫామ్ అయింది అంటే, సో ఇక్కడ మీరు ఇక్కడ ప్లేస్ చేసినారంటే ఇక్కడ చూడండి మనకి కింద ఆఫ్టర్ ఆబ్జెక్ట్ అవుట్పుట్ లిస్ట్ ఉందా ఇక్కడ. సో ఇక్కడ చూసారంటే మనకు అక్కడ అవుట్పుట్ లిస్ట్ లో మనం దేనికోసం అది కీ లుకప్ జరిగింది అంటే ఏ పర్టికులర్ రికార్డ్స్ కోసం కీ లుకప్ జరిగింది అంటే మనకు కాలమ్ 2 కాలమ్ 3 మెన్షన్ అయింది అక్కడ. సో కాలమ్ 2 లో ఉన్న రికార్డ్స్ అండ్ దెన్ కాలమ్ 3. ఇప్పుడు మనం ఇక్కడ స్టార్ మెన్షన్ చేసినామంటే కాలమ్ 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్ 4 అన్ని రికార్డ్స్ మనకు కావాలి కదా. ఇప్పుడు ఫర్ ఈ పర్టికులర్ రికార్డే కదా, సో ఈ కాలమ్ 4 పైన అప్లై చేసినాం. ఓకేనా, సో మనకి ఈ కాలమ్ 4 ఈ ఒక్క రికార్డ్ మనం ఫెచ్ చేయాలంటే ఈ పర్టికులర్ అన్ని కాలమ్స్ లో డేటా కావాలి. కానీ ఇక్కడ మనకి స్టోర్ అయింది నాన్ క్లస్టర్ ఇండెక్స్ కాలమ్ లో మనకి ఏ స్టోర్ అయి ఉంటుంది, ఓన్లీ ఆ పర్టికులర్ కాలమ్ డేటా మాత్రమే కదా స్టోర్ అయి ఉంటుంది. అవునా, మనకి ఆల్రెడీ క్లస్టర్ ఇండెక్స్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ కాలమ్ డేటా ఆటోమేటిక్ గా వస్తుంది ఎందుకంటే క్లస్టర్ ఇండెక్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనకి లేనిది ఏంటి, ఇంకా స్టార్ అని మెన్షన్ చేసినాం, రిమైనింగ్ కాలమ్స్ డేటా కూడా కావాలి, కాలమ్ 2 కాలమ్ 3 కూడా కావాలి కదా మనకు. సో ఈ పర్టికులర్ కాలమ్ లోని వాల్యూస్ కోసము అక్కడ కీ లుకప్ అనే ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఓకేనా అండి, సో అదనమాట. సో ఇప్పుడు మనం జనరల్ గా మీకు ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు అడిగితే వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే సమ్ టైమ్స్ మోస్ట్లీ జరగదు, బట్ ఒకవేళ కీ లుకప్ అనేది ఎప్పుడు పర్ఫామ్ అవుతుంది అని ఏమైనా అడిగితే, సో ఇప్పుడు మన టేబుల్లో ఆల్రెడీ ఒక క్లస్టర్ ఇండెక్స్ ఉంది అండ్ దెన్ మళ్ళీ మనం ఆ పర్టికులర్ ఒక కాలం పైన ఫిల్టరేషన్ అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ కాలం పైన మనకి ఏ ఇండెక్స్ లేదు. ఓకేనా, సో అలాంటప్పుడు మనకి ఏం జరుగుతుంది, స్కాన్ జరుగుతుంది. సో ఆ కేసులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నాన్ క్లస్టర్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాం, ఏదైతే పర్టికులర్ కాలం పైన అయితే మనం ఫిల్టరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ కాలం పైన. సో ఆఫ్టర్ దట్ మనకి ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో మనకి కీ లుకప్ అనేది ఎక్స్ట్రాగా పర్ఫామ్ అవుతుంది. అది ఎందుకు పర్ఫామ్ అవుతుంది అంటే, సో మనకు స్టార్ ఇస్తే మనకి అన్ని కాలమ్స్ డేటా కావాలి. సో రిమైనింగ్ కాలమ్స్ డేటా ఏదైతే ఇప్పుడు నాన్ క్లస్టర్ ఇండెక్స్ అంటేనే ఆ పర్టికులర్ కాలమ్ డేటా మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. సో రిమైనింగ్ కాలమ్స్ డేటా కోసము సో అదేం చేస్తుందంటే అక్కడ కీ లుకప్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఒక ఎక్స్ట్రా స్టెప్పే కదా ఇది. సో అల్టిమేట్ గా ఒక సీక్ జరగకుండా, ఇండెక్స్ సీక్ అనేది జరగకుండా మనకి ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ పర్ఫామ్ అయింది అంటే సమ్ వాట్ పర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అయినట్టే. ఓకేనా, సో అలాంటి కేసెస్ లో ఈ కీ లుకప్ కూడా పర్ఫామ్ అవ్వకుండా మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఈ కీ లుకప్ దేనికోసం అయితే పర్ఫామ్ అవుతుందో ఆ కాలమ్స్ ని మనం కవరింగ్ ఇండెక్స్ లో కవర్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మన అల్టిమేట్ గోల్ ఒక్క సీక్ మాత్రమే జరగాలి ఎగ్జిక్యూషన్ ప్లాన్ లో. ఓకేనా, అప్పుడే మన పర్ఫార్మెన్స్ అనేది క్వరీ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనం దేనికోసం, అది కాలమ్ 2 కాలమ్ 3 కోసం కదా మనకి అక్కడ కీ లుకప్ పర్ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఇప్పుడు కవరింగ్ ఇండెక్స్ సింటాక్స్ చూసారంటే మీరు ఇక్కడ ఓకే, సో ఇక్కడ మన కవరింగ్ ఇండెక్స్ కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్ టు నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనమాట. బట్ మనకి ఎక్కడైతే పర్ఫార్మెన్స్ కోసం ఇప్పుడు పర్ఫార్మెన్స్ మనకు తగ్గడానికి అక్కడ కీ లుకప్ అనేది ఒకటి పర్ఫామ్ అయింది. సో ఆ కీ లుకప్ పర్ఫార్మెన్స్ కూడా అది కూడా ఆపరేషన్ కూడా జరగకుండా చేయాలంటే ఆ పర్టికులర్ ఏదైతే కాలమ్స్ కోసం కీ లుకప్ జరుగుతుందో ఆ పర్టికులర్ కాలమ్స్ ని మనం ఇంక్లూడ్ అనే కీవర్డ్ లో మెన్షన్ చేస్తే ఇట్ విల్ కవర్ అనమాట. ఓకేనా, సో అది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాం. లైక్ ఇప్పుడు ఇది సిమిలర్ టు నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఓకేనా, బట్ ఇక్కడ మనం కాలమ్ ఇండెక్స్ నేమ్ అనేది ఆల్రెడీ ఇది మెన్షన్ అయింది కదా, కాబట్టి నేను జస్ట్ ఒక ఎక్స్ట్రాగా మార్చా. ఇండెక్స్ నేమ్ సేమ్, ఇప్పుడు సేమ్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తే ఇట్ విల్ త్రో ఎర్రర్ కదా. అర్థమైందండి, అర్థం కాలేదా? ఏం లేదు, జస్ట్ నార్మలే. ఇప్పుడు మనకు సేమ్ సింటాక్స్ కదా. ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు మనం అదే కాలం, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ ఇంక్లూడ్ వర్డ్ వాడాలి అండ్ దెన్ కాలమ్ 3 కోసమే కదా ఇక్కడ మనకి కీ లుకప్ పర్ఫామ్ అయింది. సో దేనికోసం అయితే అది పర్ఫామ్ అవుతుందో ఆ పర్టికులర్ కాలమ్స్ మనం ఇంక్లూడ్ లో మెన్షన్ చేస్తున్నాం. ఓకేనా, సో తర్వాత మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, ఎగ్జిక్యూట్ చేస్తే కంపల్సరీ ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే ఈ పర్టికులర్ మనకి ఇండెక్స్ ఆల్రెడీ ఉంది కదా. సో అది నేను చెప్పాను. సో ఇక్కడ నేను జస్ట్ ఇంకొక ఎక్సో సంథింగ్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిందా? ఇప్పుడు దీన్నే మనం కవరింగ్ ఇండెక్స్ అంటున్నాం. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ క్వరీ ఎగ్జిక్యూట్ చేద్దాం.
ఓకేనా. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ప్లాన్ చూడండి ఏమైంది ఇక్కడ, ఒక్క ఒకటే ఇండెక్స్ సీక్ మాత్రమే పర్ఫామ్ అయింది. అవునా. సో ఈ ఇండెక్స్ సీక్ ఇక్కడ అవుట్పుట్ లిస్ట్ చూసినారంటే ఈ పర్టికులర్ ఇండెక్స్ సీక్ లో మనకి దేనికోసం చూడండి 1 2 3 4 అన్ని కాలమ్స్ డేటా వస్తుందా. సో నంబర్ ఆఫ్ రోస్ రీడ్, యాక్చువల్ నంబర్ ఆఫ్ రోస్ కూడా ఒకటే ఉంది. అప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసినట్టే కదా. లైక్ ఇలాంటి కేసెస్ లో మనము కవరింగ్ ఇండెక్స్ కి వెళ్తాం అనమాట. ఓకేనా. సో ఇది మొత్తము అండర్స్టాండింగ్ పర్పస్ కోసమే. బట్ మీరు రియల్ టైమ్ లో చేసేదల్లా జస్ట్ ఇండెక్స్ క్రియేట్ చేస్తారు. ఇట్ మే బి నాన్ క్లస్టర్డ్, ఇట్ మే బి క్లస్టర్డ్, ఏదైనా కావచ్చు. ఓకేనా. సో Okay. ఎందుకు అంటే మన డేటా అనేది మనకు ఫాస్ట్ గా రిట్రీవ్ చేయడానికి. ఓకేనా. సో రిమైనింగ్ మొత్తం Okay. మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈవెన్ మనము ఒక కంపెనీలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ హోల్డ్ లో ఉండి ఇంకో ప్రాజెక్ట్ కి మళ్ళీ అలొకేట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఎక్కువ మాక్సిమం అడిగే క్వశ్చన్స్ అయితే ఇండెక్సెస్ పైనే ఉంటాయి. ఎందుకంటే బ్యాక్ ఎండ్ ప్రాసెస్ చాలా మందికి తెలియదు అనమాట. జస్ట్ ఇండెక్స్ ఏం Okay. చేస్తుంది అనేది అందరికీ తెలుసు. లైక్ ఇండెక్స్ మనం క్రియేట్ చేసినామంటే పర్టికులర్ టేబుల్ లో ఉండే డేటా మనకు ఫాస్ట్ గా రిట్రీవ్ చేయొచ్చు అనే విషయం చాలా మందికి తెలుసు. బట్ బ్యాక్ ఎండ్ లో ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చాలా మందికి తెలియదు అనమాట. సో ఆ ప్రాసెస్ అది తెలిసింది అంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి మంచి డెప్త్ నాలెడ్జ్ ఉంది సీక్వెల్ లో అని అర్థం చేసుకుంటారు అనమాట. అందుకని మాక్సిమం ప్రాజెక్ట్ షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఇండెక్సెస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా అండి. సో మీకు నోట్స్ ఏదైతే ఇచ్చినారో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు అనమాట. అట్లీస్ట్ 10 minutes. Okay. ఓకేనా. చేయొచ్చు కదా. ఇప్పుడు మీకు ఇచ్చిన నోట్స్ ప్రకారం 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. అది ఓకేనా. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఇప్పుడు No. మనకి ఇండెక్సెస్ వల్ల అడ్వాంటేజెస్ మాత్రమే ఇప్పుడు మనకు తెలిసింది. ఇండెక్స్ వల్ల కంపల్సరీ అడ్వాంటేజ్ ఇది పెద్ద అడ్వాంటేజ్ యాక్చువల్ గా చెప్పాలంటే. మనకి ఎప్పుడు ఎక్కువ టైం ఒక్కోసారి 2-3 అవర్స్ పడుతుంది ఒక్కొక్క క్వరీ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. జస్ట్ ఈ పర్టికులర్ క్వరీలో డేటా చూడడానికి, ఈ పర్టికులర్ టేబుల్ లో డేటా చూడడానికి నాకు 2 గంటలు 3 గంటలు కూడా పట్టొచ్చు. ఎప్పుడు సమ్ లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నప్పుడు. అలాంటప్పుడు మనం ఇండెక్స్ క్రియేట్ చేసినామంటే విత్ ఇన్ 30 minutes 20 minutes టైం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకేనా. సో దీని వల్ల ఇండెక్సెస్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట. సో అదేంటంటే ఫ్రాగ్మెంటేషన్. సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి ఫ్రాగ్మెంటేషన్ అనేది మనకి ఇండెక్స్ క్రియేట్ చేయడం వల్ల మనకు వచ్చే ఒక డిసడ్వాంటేజ్ అన్నమాట. సో ఏంటి ఫ్రాగ్మెంటేషన్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ మనకు 1000 రికార్డ్స్ మనకు 1000 రికార్డ్స్ ఉన్నాయా మన టేబుల్లో. Yes. ఓకేనా. సో ఈ 1000 రికార్డ్స్ పైన మనకి ఇండెక్సెస్ అనేది ఉంటుంది. అవునా. ఐ మీన్ 1000 రికార్డ్స్ లో ఉన్న అడ్రసెస్ Yes. వాటికి ఇండెక్సెస్ అనేది ఉంటుంది కదా. ఇండెక్స్ అనేది అప్లై అయి ఉంటుంది కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ఇండెక్స్ ఆన్ టాప్ ఆఫ్ ద టేబుల్, మనం ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత ఈ 1000 రికార్డ్స్ ఉన్న టేబుల్ పైన మనం ఇండెక్స్ క్రియేట్ చేసి ఉంటాము. ఆ తర్వాత ఒకవేళ సమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగినాయి అనుకోండి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏవంటే లైక్ ఇన్సర్షన్స్ కావచ్చు, అప్డేషన్స్ కావచ్చు, డిలీషన్స్ ఏవైనా కావచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రికార్డ్స్ యాడ్ అయి ఉంటాయి అనుకోండి టేబుల్లోకి. ఓకేనా. ఎప్పుడు ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత Okay. ఒకవేళ క్రియేట్ అయింది అంటే, సో ఆ తర్వాత యాడ్ అయినాయి అనుకోండి. సమ్ రికార్డ్స్ యాడ్ అయిన తర్వాత వాటిపైన ఇండెక్స్ అనేది ప్రాపర్ గా అప్లై అవ్వదు అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ పేజెస్ లోనే కదా మనకి డేటా స్టోర్ అయి ఉంటుంది జనరల్ గా. సో ఈ పర్టికులర్ పేజెస్ లో కాకుండా ఇప్పుడు మనకి ఎక్స్ట్రాగా రికార్డ్స్ యాడ్ అయితే అవి ఎక్కడ యాడ్ అవుతాయి, కంపల్సరీగా లీఫ్ నోట్స్ లోనే కదా యాడ్ అవుతాయి. సో అవి స్టోర్ చేసుకోవడానికి కొన్ని పేజెస్ లో స్టోర్ చేసుకుంటుంది. అవునా. సో ఇప్పుడు ఆ ఎక్స్ట్రా రికార్డ్స్ కోసం కొత్త పేజెస్ క్రియేట్ అవ్వాలి. అవునా. ఇన్ కేస్ ఇక్కడ 1000 రికార్డ్స్ లో సమ్ స్పేస్, ఒకవేళ పేజ్ లో స్పేస్ ఉంటే కొన్ని రికార్డ్స్ ఇన్సర్ట్ అవుతాయి ఆల్రెడీ ఉన్న పేజ్లు. ఓకేనా. వాటిపైన ఇండెక్స్ అనేది ఆటోమేటిక్ గా అప్లై అవుతుంది. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా రికార్డ్స్ ఉన్నాయనుకోండి, వాటికి కంపల్సరీ కొత్త పేజెస్ క్రియేట్ అవ్వాలి. ఆ కొత్త పేజెస్ లో ఆ రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి. అవునా. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కొత్తగా యాడ్ అయి ఉంటాయి కదా ట్రాన్సాక్షన్స్, ఆ పర్టికులర్ పేజెస్ పైన ఇండెక్స్ అనేది కరెక్ట్ గా ప్రాపర్ గా క్రియేట్ అయ్యి ఉండదు. ఎందుకంటే మనం ఇండెక్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి కొత్త రికార్డ్స్ వచ్చాయి. ఓకేనా. Yes. సో అలాంటప్పుడు మనకి పేజెస్ అనేది ఆటోమేటిక్ గా స్ప్లిట్ అవుతాయా. సో ఆ ప్రాసెస్ దాన్ని జనరల్ గా పేజ్ స్ప్లిట్ అంటారు ఇక్కడ. ఓకేనా. సో Okay. ఆ పేజ్ స్ప్లిట్ ప్రాసెస్ ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ద ప్రాసెస్ ఆఫ్ పేజ్ స్ప్లిట్ ఈస్ కాల్డ్ as ఫ్రాగ్మెంటేషన్. ఓకేనా అండి. Okay. సో ఇక్కడ దాని వల్ల మనకి ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఇక్కడ ఆటోమేటిక్ గా పేజెస్ స్ప్లిట్ అయిపోతా ఉన్నాయి. ఈ పేజెస్ ఏవైతే స్ప్లిట్ అయి ఉంటాయో ఆ పేజెస్ పైన ఇండెక్స్ లేకపోతే ఇప్పుడు ఈ పేజెస్ లో ఉన్న రికార్డ్స్ కి అడ్రస్ ఉంటుందా, ఉండదు కదా. ఉండదు. సో అప్పుడు ఆబ్వియస్ గా సీక్ అనేది జరగదు కదా. సో అదొక డిసడ్వాంటేజే కదా. అది పెద్ద డిసడ్వాంటేజ్ కాకపోవచ్చు, బట్ సమ్ వాట్ డిసడ్వాంటేజ్.
సో అదనమాట. సో అది ఫ్రాగ్మెంటేషన్. సో ఈ ఫ్రాగ్మెంటేషన్ తగ్గించడానికి మనకు 2 వేస్ ఉన్నాయన్నమాట. ఓకేనా. సో ఆ వేస్ ఏంటంటే ఒకటి రీబిల్డ్, ఇంకొకటి రీఆర్గనైజ్. ఓకేనా. జనరల్ గా ఫ్రాగ్మెంటేషన్ ని మనం పర్సంటేజెస్ లో మెజర్ చేస్తారు. సో ఈ ఒక టేబుల్ పైన ఎంత ఫ్రాగ్మెంటేషన్ ఉంది అంటే ఆఫ్టర్ క్రియేటింగ్ ఇండెక్స్ ఏమైనా రికార్డ్స్ ట్రాన్సాక్షన్స్ జరిగింటే వాటిపైన ఆ ప్రాసెస్ ని మనం పే స్ప్లిట్ అంటున్నాం కదా. ఆ పే స్ప్లిట్ ని ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాం. ఓకే. సో దాన్ని జనరల్ గా పర్సంటేజెస్ లో మెజర్ చేస్తారు. ఆ పర్సంటేజెస్ ని మనం తగ్గించవచ్చు అనమాట బై యూజింగ్ రీబిల్డ్ అండ్ రీఆర్గనైజ్. ఓకేనా. సో ఇప్పుడు రీబిల్డ్ చేస్తాం అనుకోండి. రీబిల్డ్ అంటే ఏంటంటే ఒకవేళ పర్సంటేజ్ అనేది 30% కంటే ఎక్కువ ఉంటే అప్పుడు మనం రీబిల్డ్ చేస్తాం. రీబిల్డ్ ఈజ్ నథింగ్ బట్ మనకున్న ఆల్రెడీ ఏదైతే ఇండెక్స్ క్రియేట్ చేసి ఉంటామో ఆ పర్టికులర్ ఇండెక్స్ ని డ్రాప్ చేసి మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కొత్త రికార్డ్స్ కూడా మనకు అన్నిటిపైన ఇండెక్స్ అనేది అప్లై అవుతుంది కదా. సో అదే రీఆర్గనైజ్ అంటే 30% కంటే ఎక్కువ అంటే మనకి పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఎక్కువ వస్తుంది అంటే ఎక్కువ పేజెస్ స్ప్లిట్ అయింటేనే మనకి పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు రీబిల్డ్ చేస్తాం. ఎప్పుడైతే పర్సంటేజ్ 30% కంటే తక్కువ ఉంది అనుకోండి అప్పుడు రీఆర్గనైజ్ చేస్తాం. రీఆర్గనైజ్ అంటే ఇప్పుడు ఏవైతే పేజెస్ పైన ఇండెక్స్ క్రియేట్ అవ్వలేదో ఆ పర్టికులర్ పేజెస్ ని ఆల్రెడీ ఉంటాయి కదా ఇండెక్స్ పేజెస్, ఏదైతే పేజెస్ పైన ఇండెక్స్ క్రియేట్ చేసి ఉంటామో ఆ పర్టికులర్ పేజెస్ లోకి మెర్జ్ చేయడానికి ట్రై చేస్తుందంట. ఓకేనా. అది రీఆర్గనైజ్. సో ఆ విధంగా మనం ఫ్రాగ్మెంటేషన్ ని తగ్గించవచ్చు. ఓకేనా. ఫ్రాగ్మెంటేషన్ తగ్గించడం అంటే ఆ పేజెస్ ని ఏదైతే పేజెస్ పైన ఇండెక్స్ క్రియేట్ అవ్వలేదో ఆ పేజెస్ పైన ఇండెక్స్ క్రియేట్ చేసినట్టు. అంతే కదా. ఓకేనా. సో అది. సో దాని గురించి మీరు నోట్స్ రాసుకోండి. సో జనరల్ గా ఫ్రాగ్మెంటేషన్ ని మెజర్ చేయడానికి ఒక క్వరీ ఉందన్నమాట. ఓకేనా. సో ఇది మనకి ఫ్రాగ్మెంటేషన్ చెక్ చేయడానికి ఒక టేబుల్ పైన మనకి ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది. ఓకేనా. సో అది చెక్ చేయడానికి ఇదన్నమాట. మనకి ఇది ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ ఇన్సర్టింగ్ డేటా. అవునా. ఆఫ్టర్ ఇన్సర్టింగ్, డిలీటింగ్ ఏదో ఒక మోడిఫికేషన్ జరిగిన తర్వాత. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రికార్డ్ను సమ్ 2 రికార్డ్స్ ఇన్సర్ట్ చేసినాను అనుకోండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇండెక్స్ క్రియేట్ చేసినాం ఈ టేబుల్ పైన. ఆ తర్వాత మనం ఇన్సర్షన్స్ చేసినాం. అవునా. ఓకేనా అండి. సో ఇప్పుడు మనకి ట్రాన్సాక్షన్ అనేది ఏదో ఒకటి సంథింగ్ జరిగింది. ఓకేనా. ఆ తర్వాత మనం ఈ పర్టికులర్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి మనకి ఫ్రాగ్మెంటేషన్ అనేది తెలుస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు ఇక్కడ చూసారంటే సో ఇది జనరల్ గా మీకు వ్యూస్ చెప్తారు. వ్యూస్ చెప్పిన తర్వాత ఈ పర్టికులర్ క్వరీకి మీనింగ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ జస్ట్ మనము ఇక్కడ మనం ఏదైతే డేటాబేస్ నేమ్ ఉంటుందో మన డేటాబేస్ నేమ్, ఆ డేటాబేస్ నేమ్ అండ్ దెన్ టేబుల్ నేమ్ ఇస్తాం ఇక్కడ. ఓకేనా. సో ఈ పర్టికులర్ క్వరీ మీరు నోట్ చేసుకోండి తర్వాత. సో ఇక్కడ చూసారంటే మీకు ఇక్కడ ఏముంది, జస్ట్ టేబుల్ నేమ్, ప్రతి టేబుల్ కి ఒక ఆబ్జెక్ట్ ఐడి ఉంటుంది కదా. సో ఆబ్జెక్ట్ ఐడి అనేది అలొకేట్ అయింది అండ్ దెన్ ఇండెక్స్ ఐడి ఉంటుంది. ఓకేనా. ప్రతి ఇండెక్స్ కి ఇప్పుడు మనం ఒక ఆర్డర్ ప్రకారం మనం 3 ఇండెక్సెస్ క్రియేట్ చేసామా. సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ అండ్ దెన్ సెకండ్ ఇండెక్స్, దాని ప్రకారం మనం క్రియేట్ చేసిన ఇండెక్స్ ప్రకారం ఇక్కడ నంబరింగ్ ఇస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ సెకండ్ ఏదైతే ఈ ఇండెక్స్ పైన మనకు సమ్ 66% వచ్చింది. ఓకేనా. సో ఎందుకు వచ్చిందంటే సమ్ ట్రాన్సాక్షన్స్ అనేవి యాడ్ అయినాయి కాబట్టి. ఓకేనా. సో ఇట్ మైట్ బి మనకి రావచ్చు రాకపోవచ్చు, పర్సంటేజ్ అనేది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, అది మనం చెప్పలేము. ఓకేనా. సో ఇలా వచ్చింది అంటే దీన్ని తగ్గించడానికి మనకున్న వేస్ రీఆర్గనైజ్, రీబిల్డ్. ఓకేనా. సో ఇప్పుడు మనకి పర్సంటేజ్ అనేది 30% కంటే తక్కువే కదా, సారీ ఎక్కువే కదా. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, రీబిల్డ్ చేయొచ్చా. సో రీబిల్డ్ చేయడానికి సింటాక్స్ ఇది అన్నమాట. జస్ట్ ఆల్టర్ ఇండెక్స్ నేమ్ ఇస్తాం, ఆన్ ఏ టేబుల్ పైన అయితే ఇండెక్స్ ఉంటుందో ఆ టేబుల్ నేమ్ ఇస్తాం, ఆఫ్టర్ దట్ రీబిల్డ్ అనే కీవర్డ్ ఇస్తాం. ఒకవేళ 30% కంటే తక్కువ ఉంటే మనం జస్ట్ రీఆర్గనైజ్ అనే కీవర్డ్ ఇస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మన ఇండెక్స్ నేమ్ ఏంటిది, ఇది సెకండ్ కాబట్టి ఇదే తీసుకున్నాం. ఓకేనా. జస్ట్ చూద్దాం ఇది. సో ఇప్పుడు మనకి కమాండ్స్ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మన ఫ్రాగ్మెంటేషన్ చూస్తే తగ్గిందా అండి ఇక్కడ సంవాట్ 66 నుంచి 50 వచ్చిందా. సో పర్సంటేజ్ ని మనం తగ్గించడానికి ఫ్రాగ్మెంటేషన్ ఈ రీబిల్డ్ గానీ రీఆర్గనైజ్ గానీ యూజ్ చేస్తాం. ఓకేనా. బట్ మాక్సిమం ఇది కూడా మనం రియల్ టైమ్ లో యూజ్ చేయం. మనం చేసేదల్లా ఇండెక్స్ ని క్రియేట్ చేసి డేటాని రిట్రీవ్ చేస్తాం అంతే. ఓకేనా. బట్ మనకి ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి డిసడ్వాంటేజ్ కూడా ఒక్కోసారి ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, పేజ్ స్ప్లిట్ అంటే ఏంటి అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో అప్పుడు మనం ఈ డిసడ్వాంటేజెస్ గురించి మొత్తం నోట్స్ నేను చెప్పిన నోట్స్ లో ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చాలు. ఓకేనా అండి, రాసుకుంటారా. ఓకే.
Keep heading as fragmentation. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నోట్స్ ఇచ్చానా లేకపోతే నార్మల్ సింపుల్ పాయింట్స్ చెప్పాను? ఇంటర్వ్యూకి పనికొచ్చేలాగా ఇచ్చాను. సరే రాసుకోండి. ఎవరిదో వాయిస్ బ్రేక్ అవుతుంది, అర్థం కాలేదు. అఖిల్ బ్రో మీరేనా మాట్లాడింది? లేదు. ఓకే, రాసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసానో సేమ్ అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే రాసుకోండి. If we have 1000 records in a table, on top of that we have created index. On top of that we have created index. But after creating the index, some transactions has been done. After creating the index, some transactions has been done. So we bracket lo raskondi like insertion, updation and deletions. Comma. So at that time on top of newly added transactions, index is not properly applied. Full stop. So the pages on which index has not applied, is called page split. This page split process is called fragmentation. Done. So in index, next point raskondi. Okay. In indexes, fragmentation will be considered as one of the drawback. Next point, to reduce fragmentation, we will do defragmentation. Next point, there are two ways to do defragmentation. First one, rebuild and then reorganize. Next point raskondi. Fragmentation will be measured in percentage format. Next point, when the percentage is in between 5 to 30%, then we will do reorganize.
నెక్స్ట్ దట్ ఈజ్ అని పెట్టుకొని ఐఈ సెమికోలన్. రీఆర్గనైజ్ అంటే ఏంటో రాసుకోండి. రీఆర్గనైజ్ విల్ మెర్జ్ ద పేజెస్. Reorganize will merge the pages into index pages. Yes. Next point రాసుకోండి. When the percentage is above 30%, then we will do rebuild. When the percentage is above 30%, then we will do rebuild. నెక్స్ట్ rebuild అంటే ఏంటో రాసుకోండి. దట్ ఈజ్ అని పెట్టుకోండి. Rebuild will drop the existing index and it will recreate the index. Rebuild will drop the existing index and it will recreate the index by including all the pages together. By including all the pages together. Okay. Next, syntax to organize. First ఇది రాసుకోండి. To check fragmentation. ఈ particular query రాసుకోండి. ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోండి DB నేమ్ అండ్ దెన్ టేబుల్ నేమ్. ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ సింటాక్స్ టు రీఆర్గనైజ్ ద ఇండెక్స్ అని రాసుకొని ఈ పర్టికులర్ సింటాక్స్ రాసుకోండి. ఆఫ్టర్ దట్ రీబిల్డ్. ఎందుకు ఇద్దరు లెఫ్ట్ అయిపోయారు? ఇంట్రెస్టింగ్ గా లేదా క్లాస్? నెట్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? వాళ్ళది వాయిస్ బ్రేక్ అవుతుంది కదా, నెట్ ఇష్యూ ఏమైనా ఉందేమో. ఓకే. కంప్లీట్ అయిందండి? లేదు, ఓకే.
అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు మనం ఒకవేళ ఇండెక్స్ డ్రాప్ చేయాలనుకోండి, జస్ట్ మీరు డ్రాప్ టేబుల్ నేమ్ ఎలా చేస్తారు? డ్రాప్ ఇండెక్స్ అండ్ దెన్ ఇండెక్స్ నేమ్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇండెక్స్ ఎక్కడ ఉందండి? శాంపుల్ డేటా టేబుల్లోనే కదా. Yes. సో డ్రాప్ ఇండెక్స్ నేమ్ ఆన్ పర్టికులర్ టేబుల్ నేమ్ ఇస్తే డ్రాప్ అయిపోతుంది. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మీరు జస్ట్ రిఫ్రెష్ చేసి చూసారంటే ఆ పర్టికులర్ ఇండెక్స్ లేదా, ఓన్లీ 2 ఉన్నాయి. ఎస్. సో ఇప్పుడు మీరు చెప్పచ్చా అండి, లైక్ ఇండెక్సెస్ గురించి చెప్పమంటే ఫస్ట్ ఏంటి పర్పస్ చెప్తారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇండెక్స్ అని. సో ఎప్పుడు మీరు ఏ కేసులో ఇండెక్స్ వాడతారు? సో మనం ఎప్పుడైతే మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్, ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటా ఉన్నప్పుడే మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం ఒక టేబుల్ పైన. ఓకేనా? సో తర్వాత మీరు ఏం చెప్తారు? సమ్ టైమ్స్ వాళ్ళు డిఫరెన్స్ బిట్వీన్ సీక్ అండ్ స్కాన్, ఇవన్నీ స్పెసిఫిక్ గా అడిగే క్వశ్చన్స్ అన్నమాట. ఒకవేళ ఇండెక్సెస్ గురించి బ్రీఫ్ ఇవ్వకుండా జస్ట్ బ్రీఫ్ అని జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ ఆన్ ఇండెక్సెస్ అనకుండా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్, ఇంకోటి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సీక్ అండ్ స్కాన్, అండ్ దెన్ టేబుల్ సీక్ కి ఇండెక్స్ సీక్ కి తేడా ఏంటంటారు. ఓకే, మనకి టేబుల్ సీక్ అనేది ఎప్పుడు జరగదు, అవునా? ఎందుకు అంటే మన టేబుల్ సీక్ అంటే ఏంటి, మనకి ఇండెక్స్ క్రియేట్ చేయక ముందు కదా అది. సో అప్పుడు మనకి టేబుల్ సీక్ అనేది జరగదు అనమాట. సో టేబుల్ స్కాన్ కి, అప్పుడు ఒకవేళ ఇండెక్స్ స్కాన్ కి ఇలాంటి డిఫరెన్సెస్ అడిగితే అప్పుడు మీరు చెప్పొచ్చు కదా, మనకి ఇండెక్స్ స్కాన్ ఎప్పుడు జరుగుతుంది, ఇండెక్స్ సీక్ అనేది ఎప్పుడు జరుగుతుంది, సో ఏది ఫాస్టర్. ఓకేనా? సో ఇలాంటివి. నెక్స్ట్ ఏంటంటే ఇంకేమున్నాయి మనకు, ఎగ్జిక్యూషన్ ప్లాన్స్ అడుగుతారు అనమాట సమ్ టైమ్స్ ఇలాంటి కేసెస్ ఇచ్చి. ఓకేనా? లైక్ కాలమ్ 1 పైన ఇప్పుడు మీకు క్లస్టర్డ్ ఇండెక్స్ ఉంది. సో అప్పుడు ఆ పర్టికులర్ క్వరీని ఎగ్జిక్యూట్ ఆ పర్టికులర్ కాలమ్ పైన మీరు ఫిల్టరేషన్ అప్లై చేసి డేటాను రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మీకు జరిగే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి? ఓకేనా? సో సమ్ టైమ్స్ కాలమ్ 1 పైన మీకు ఇండెక్స్ ఉంది, సమ్ అదర్ కాలమ్ పైన మీరు ఆపరేషన్స్ పర్ఫార్మ్ లైక్ ఫిల్టరేషన్స్ అప్లై చేసినప్పుడు మీకు జరిగే ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏంటి? ఖచ్చితంగా మనకి స్కానే జరుగుతుంది. అదర్ కాలమ్ పైన చేస్తే ఇండెక్స్ స్కాన్ జరుగుతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక కాలమ్ పైన ఇండెక్స్ ఉంది. సో అదర్ కాలమ్ పైన నువ్వు ఫిల్టరేషన్ అప్లై చేస్తున్నావు అంటే అక్కడ ఖచ్చితంగా మనకి ఇండెక్స్ ఖచ్చితంగా ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నావు కాబట్టి ఇండెక్స్ స్కాన్ జరుగుతుంది. ఎందుకంటే స్కాన్ ఎందుకు జరుగుతుందంటే ఆ కాలమ్ పైన మనకు లేదు ఇండెక్స్. ఓకేనా? సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్. ఇంకో సమ్ టైమ్స్ పేజ్ స్ప్లిట్ అంటే ఏంటి అని అడుగుతారు. సో దాన్ని తగ్గించడానికి ఉండే వేస్ ఏంటి అంటారు, లైక్ మనకి రీబిల్డ్, రీఆర్గనైజ్. సమ్ టైమ్స్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి అని అడుగుతారు. సమ్ టైమ్స్ ఇండెక్సెస్ వల్ల ఉన్న డ్రాబ్యాక్ ఏంటి. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్. లేదు అంటే జస్ట్ బ్రీఫ్ ఇవ్వమంటే మనం మినిమం 10 minutes ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. లైక్ ఉన్న సీక్ అంటే ఏంటి, స్కాన్ అంటే ఏంటి, క్లస్టర్ ఇండెక్స్ ఏంటి, నాన్ క్లస్టర్డ్ ఏంటి. సో మన మెయిన్ థింగ్ మీరు మర్చిపోకూడదు ఏంటంటే, అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండెక్సెస్ గురించి చెప్తారు, లైక్ క్లస్టర్డ్, నాన్ క్లస్టర్డ్, కవరింగ్. సో క్లస్టర్డ్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో జరిగే ప్రాసెస్ చెప్పండి, ఖచ్చితంగా వాడు అక్కడ ఇంప్రెస్ అయిపోతాడు. ఓకేనా? లైక్ బ్యాక్ ఎండ్ లో మనకి ఏం జరుగుతుంది, 1 more టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది. సో అక్కడ మనకి అడ్రసెస్ అనేవి అపెండ్ అవుతాయి. ఆ తర్వాత ఇన్వర్టెడ్ బైనరీ మెకానిజం ఫాలో అవుతుంది. సో అక్కడ ఫాలో అయ్యేటప్పుడు మనకి 3 types ఆఫ్ నోట్స్ ఉంటాయి, లైక్ రూట్, ఇంటర్మీడియట్, లీఫ్ నోట్స్. సో రూట్ నోట్స్ లో ఏం స్టోర్ అవుతుంది, లీఫ్ నోట్స్ లో ఏం స్టోర్ అవుతుంది. ఓకేనా? సో లీఫ్ నోట్స్ ని డేటా పేజెస్ అని ఎప్పుడు అంటాం, క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు. ఇండెక్స్ పేజెస్ అని ఎప్పుడు అంటాం, నాన్ క్లస్టర్ ఇండెక్స్ క్రియేట్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇలాంటి డిఫరెన్సెస్ అన్నమాట. సో ఈ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే ఖచ్చితంగా అక్కడ ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టే. లైక్ మనం ఒక 15 minutes ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలా అనమాట. చాలా మందికి జాబ్స్ వచ్చింది కూడా ఇండెక్సెస్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అని ఇంకో కాన్సెప్ట్ ఉందన్నమాట. సో వీటి పైన ఇవి ఎక్కువగా థియరిటికల్ గా మనము టైం వాళ్ళ టైం తినేయచ్చు అన్నమాట. సో అది ఒక అడ్వాంటేజ్ అన్నమాట ఈ వీటిపైన క్వశ్చన్స్ అడిగితే. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా ప్రాసెస్ అందరికి? శ్రావణి, నవీన్ కుమార్ బ్రో, మీ ఇద్దరికి అర్థమైంది అక్క. ఓకే. ఏంటండి ఎవరైనా మాట్లాడారా? అర్థమైంది.